సో PYQs నానా. సో TG అంటే తెలంగాణ సెట్, AP అంటే ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు ఇక్కడ PYQs ఫస్ట్ చాప్టర్ ఫిజికల్ వరల్డ్ యాజ్ వెల్ యాజ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో ఫిజికల్ వరల్డ్ తర్వాత యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఎక్కువగా ఫిజికల్ వరల్డ్ బేస్ చేసుకొని ఆల్రెడీ థియరీ నేను చెప్పింటాను, ఆ ఒక్కసారి చూసుకోండి, ఇంక ఈజీగా అయిపోతూ ఉంటాయి నాన్న. సరే చూడమ్మా, ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చారు చూడమ్మా. ద ఫోర్స్ ఆఫ్ మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ టూ ఆబ్జెక్ట్స్ బై వర్చ్యూ ఆఫ్ దేర్ మాసెస్ ఈస్ డాష్ అని అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ బిట్ చూడమ్మా. సో ఫస్ట్ బిట్ తెలంగాణ సెట్ May 4th 2025 shift 2. The force of mutual attraction between any two objects by virtue of their masses is dash అన్నాడు. నాన్న ఎప్పుడైనా సరే మాసెస్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏముంటుంది సార్? ఇది మీ బేసిక్ నాన్న గ్రావిటేషన్ చాప్టర్లో చెప్పింటాం. సో ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ టూ మాసెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. దాన్నే న్యూటన్స్ యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ అంటాం. కాబట్టి ఇక్కడ టూ మాసెస్ మధ్య ఏ ఫోర్స్ ఉంటుంది సార్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో ఫస్ట్ వన్ వచ్చేసి గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్ సెకండ్ వన్ సెకండ్ వన్ మ్యాచ్ ద టెక్నాలజీ గివెన్ ఇన్ లిస్ట్ 1 విత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫిజిక్స్ గివెన్ ఇన్ లిస్ట్ 2. సో ఈ తెలంగాణ May 4th అమ్మా. సో ఇక్కడ లిస్ట్ 1 లిస్ట్ 2ని నువ్వు మ్యాచ్ చెయ్యి అంటున్నాడమ్మా. సో ఇందులో ఫస్ట్ వన్ స్టీమ్ ఇంజన్ అన్నాడు. స్టీమ్ ఇంజన్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే థర్మోడైనమిక్స్, సింపుల్. సో హీట్ ఇంజన్, రిఫ్రిజిరేటర్ అవన్నీ మనం థర్మోడైనమిక్స్లో చెప్తాం. కాబట్టి ఏ అనేది ఇక్కడ నన్ను ఇది 2 అమ్మా, ఇది ప్రింటింగ్ మిస్టేక్. సో ఇక్కడ ఏ అనేది 2తో మ్యాచ్ అవుతుందమ్మా. సో A2 నానా. తర్వాత ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అన్నాను నాన్న. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అంటే వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అంటే ఎలక్ట్రాన్స్ని చూడగలిగిండేది అని అర్థం. సో కాబట్టి వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే B3. సో A2 B3 ఎక్కడైనా ఉందామో చూడు. A2 B3, A2 B4 ఉంది ఇక్కడ. A2 B3 దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఇంకా మళ్ళీ అన్నీ చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు. సో జస్ట్ 1 or 2 యూ గెట్ యువర్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి? నాన్ రిఫ్లెక్టింగ్ కోటింగ్స్ అన్నాడు. సో దట్ ఈజ్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ అవుతుంది. సో టోకామాక్ అన్నాడు మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ ఆఫ్ ప్లాస్మా అంటే ప్లాస్మా రీజన్లో ఉండేదాన్ని ఇది అంటారు, టెక్నాలజీ అంటారు. దాని టెక్నాలజీ పేరు అమ్మాయి. సో ఇది వచ్చేసి 1. సో కాబట్టి ఆప్షన్ B ఈజ్ యువర్ కరెక్ట్ వన్ నెక్స్ట్ ద రేంజ్ ఆఫ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ డాష్ అన్నాడు. నన్న ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ న్యూక్లియస్ ఒక రేడియస్ 10⁻⁻15 అంటామా. మళ్ళీ ఇక్కడ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ రేంజ్ ఏమంటాము అంటే 10⁻⁻16 గుర్తుపెట్టుకోమ్మా. సో వీక్ న్యూక్లియర్ ఫోర్స్ 10⁻⁻16. నెక్స్ట్ అమ్మా తర్వాత ద ఫినామినన్ ఆఫ్ ఫిజిక్స్ that deals with constitution and structure of matter at the minute scales of atoms and nuclei is called dash. ఏమంటారు? ఆలోచన చేసి చెప్పు. అదేం లేదు సిలబస్లో లేదు, ఆలోచన చేసి చెప్పు. సింపుల్. ఇది ప్రీవియస్ ఇయర్ తెలంగాణలో ఇచ్చినాడు కాబట్టి మనం చెప్తాను, మనది ఎలా చెప్పేవాళ్ళం కాదుగా. సరే ఏం ఆలోచన చేయొచ్చు? ద ఫినామినన్ ఆఫ్ ఫిజిక్స్ దట్ డీల్స్ విత్ కాన్స్టిట్యూషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్ అట్ ద మైన్యూట్ స్కేల్స్ ఆఫ్ ఆటమ్స్ అండ్ న్యూక్లియై ఈజ్ డాష్ అన్నాడు. ప్రాబ్లం ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకో, అప్పుడు ఆన్సర్ ఏమన్నా ఆప్షన్స్లో ఉందేమో రిలయబిలిటీ నీకు అర్థమవుతుంది. సో ద ఫినామినన్ ఆఫ్ ఫిజిక్స్ డీల్ చేస్తా ఉందంట. ఏం డీల్ చేస్తాను సార్? కాన్స్టిట్యూషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్ అట్ ద మైన్యూట్ స్కేల్స్ ఆఫ్ అంటే మ్యాటర్లో ఉండే ఆటమ్స్ని కానీ తర్వాత న్యూక్లియైని కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ఫిజిక్స్ డీల్ చేసే సబ్జెక్ట్ ఏమన్నా ఉందా సార్? ఫస్ట్ వన్ మైక్రోస్కోపిక్ డొమైన్ అన్నాడు. మైక్రో అంటే ఆ మ్యాటర్ లోపల వ్యూ అయ్యేది అని అర్థం, ఆ మ్యాటర్ లోపల చూడగలిగిండేది అని. కాబట్టి ఇక్కడ మైక్రోస్కోపిక్ డొమైన్ ఈజ్ యువర్ ఆన్సర్ మా. మ్యాక్రోస్కోపిక్ అంటే బయట కనిపించేది, న్యూక్లియర్ ఆటమ్స్ లోపల ఉంటాయి, బయట ఉండవు నాన్న. క్లాసికల్ ఫిజిక్స్ అంటే మ్యాథమెటికల్గా చెప్పేదాన్ని నాన్న. థర్మోడైనమిక్స్ అంటే ఇంజన్స్తో లింక్ అయ్యేదాన్ని. నువ్వు ఎలా ఆటమ్స్ అండ్ న్యూక్లియస్తో లింక్ చేస్తావు? యూ కెనాట్ గెట్ ఇట్. కాబట్టి మైక్రోస్కోపిక్ డొమైన్ ఈజ్ యువర్ ఆన్సర్ మా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సో ఫిజికల్ వరల్డ్ అయిపోయింది. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుండి నాన్న. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుండి బేస్ చేసుకొని ఏమి ఇచ్చారు చూడమ్మా. ఇఫ్ ఏబిసి ఆర్ 3 డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ విత్ డిఫరెంట్ డైమెన్షనల్ ఫార్ములా. 3 ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయంట, 3కి డిఫరెంట్ డైమెన్షన్ ఫార్ములాస్ ఉన్నాయంటమ్మా. నౌ దెన్ ద కాంబినేషన్ విచ్ కెన్ నెవర్ గివ్ ఏ ప్రాపర్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్. ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ప్రాపర్ అంటే ఆ కాంబినేషన్
మ్యాచ్ అవ్వదు అని అంటున్నాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, డైమెన్షన్ ఫార్ములాస్ నువ్వు మల్టిప్లై చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు, అర్థమవుతుందా, బట్ సబ్ట్రాక్షన్ అడిషన్ చేయలేం నాన్న. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే ఇక్కడ, సో ఇక్కడ చూడన్నా మల్టిప్లికేషన్ యూ కెన్ డూ ఇట్, ఇక్కడ మల్టిప్లికేషన్ యూ కెన్ డూ ఇట్, బట్ ఇక్కడ చూడు డైరెక్ట్ సబ్ట్రాక్షన్ ఉందమ్మా, యూ కెనాట్ గెట్ ఇట్. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో కాబట్టి అక్కడ రీజన్, సో డైరెక్ట్ డైమెన్షన్స్ ఫార్ములాస్ కెనాట్ బి యాడెడ్, కెనాట్ బి సబ్ట్రాక్టెడ్, అది రీజన్ నాన్న. రైట్. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి డైమెన్షన్స్ కెనాట్ బి యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్, కాబట్టి అక్కడ నెవర్ గివ్ ఏ ప్రాపర్ అన్నాడు. సో కాబట్టి సబ్ట్రాక్షన్ చేసేకి రాదమ్మా డైమెన్షన్ ఫార్ములాస్తో, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏం చెప్పచ్చు నాన్న, చూడన్నా, ఇఫ్ ఎల్సి ఆర్ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ రెస్పెక్టివ్లీ దెన్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ రూట్ ఎల్సి ఈజ్ డాష్ అన్నాడు. రూట్ ఎల్సి కనుక్కోవాలమ్మా. సో రూట్ ఎల్సి ఈజ్ డాష్, ఏం చెప్తారు నాన్న? సో రూట్ ఎల్సి ఏమవుతుంది? రూట్ ఎల్సి, సో మీకు ఆల్రెడీ తెలుసు నాన్న, ఏవి సెకండ్ ఇయర్లో ఆల్రెడీ చెప్పింటాం, ఏమి L/C అన్నా, L/R అన్నా, లేదా 1/√LC అన్నా హ్యాస్ ద డైమెన్షన్స్ ఆఫ్ టైం. ఫస్ట్ ఇయర్ నోట్స్లో కూడా చెప్పింటా, మీరు నోట్స్ మీ దగ్గర ఇప్పుడు ఉంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఓపెన్ చేస్తే విచ్ హ్యాస్ ద సేమ్ డైమెన్షన్స్ అంటే √LC, L/R, సో వీటికన్నిటికీ సేమ్ డైమెన్షన్స్ అంటాం నాన్న. సో కాబట్టి ఇక్కడ 1/√LC ఆల్వేస్ ఈక్వల్స్ టు టైం పీరియడ్ నాన్న. సో అప్పుడు √LC ఈజ్ ఈక్వల్స్ టు 1/time నాన్న. సో 1/time అంటే నథింగ్ బట్ T⁻⁻1, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో T⁻⁻1 ఉండేది ఆప్షన్ ఏ. సిక్స్త్ వన్. నెక్స్ట్ సెవెంత్ వన్. బాబు ఎర్రర్స్ మీద ట్రై చేయాలా? సెవెంత్ వన్, ఇవన్నీ ప్రాక్టీసింగ్గా హెల్ప్ కావాలా మీకు తొందరగా. సెవెంత్ వన్ ట్రై చేయి. సో సెవెంత్ వన్ ఏమిచ్చారు చూడమ్మా, ద ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్ నార్మలీ ఆన్ ఏ స్క్వేర్ ప్లేట్ ఈజ్ 3% అన్నాడు. అంటే ఒక స్క్వేర్ ప్లేట్ మీద 90 degreesతో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతా ఉందంట. ఎంత అంటే 3%. సో ఫోర్స్ వాల్యూ 3% ఇచ్చాడు. ఇఫ్ ద ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ సైడ్ ఆఫ్ ద ప్లేట్ ఈజ్ 1%, దెన్ ద ఎర్రర్ ఇన్ డిటర్మినేషన్ ఆఫ్ ప్రెజర్ యాక్టింగ్ ఆన్ ద ప్లేట్ ఈజ్ అన్నాడు. అంటే ప్రెజర్ ఎర్రర్ తీసుకోవాలి నాన్న, ఎర్రర్ ఇన్ ప్రెజర్ అడిగాడమ్మా. సో ఎన్నోది ఇది? సెవెంత్ వన్. సో సెవెంత్ వన్ ఎలా సాల్వ్ చేయాలి చూడన్నా. సో సెవెంత్ వన్, ఎర్రర్ ఇన్ ప్రెజర్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్. ఎస్ సార్. ఫస్ట్ వాడు ఇచ్చిండే డేటా చూడమ్మా, ఫోర్స్ 3% అన్నాడు నాన్న. సో ఫోర్స్ వచ్చేసి 3% అన్నాడు రా. ఓకే, సైడ్ అన్నాడమ్మా, మెజర్మెంట్ ఈచ్ సైడ్ ఆఫ్ ద ప్లేట్, సైడ్ అంటే లెంత్ అనుకుంటారా, ఎంత అంటే 1%. అప్పుడు ప్రెజర్ ఎంత? ప్రెజర్ ఇన్ ఎర్రర్ వాల్యూ హౌ మచ్? సాల్వ్ చేయి. ప్రెజర్ అంటే ఫోర్స్ బై ఏరియా, డైమెన్షన్ ఫార్ములాస్ వేయి, ఎర్రర్లో సబ్స్టిట్యూట్ చేయి, ఎంత వస్తుంది చూడు. సో ప్రెజర్ అంటే ఫార్ములా అమ్మా, P = F/A. సింపుల్ రా. సో F అంటే అలాగే రాస్తా, నో ప్రాబ్లం ఫర్ యూ, బై. సో ఏరియా అంటే సింపుల్గా L², డైమెన్షన్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్, సో L² నానా. ఇప్పుడు దీన్ని ఎర్రర్లోకి మార్చేసారా. సో అప్పుడు ప్రెజర్ = ఫోర్స్, ఓకేనా, మామూలుగా రాస్తారులే, ΔP బై ΔP ఇంటూ 100%, ΔF/F ఇంటూ 100%, ప్లస్ బై ఉన్నా, డివిజన్ ఉన్నా, లేదా ఇంటూ ఉన్నా, మల్టిప్లికేషన్ ఉన్నా ప్లస్ అని రాస్తారు. సో ప్లస్ 2 ఇంటూ పవర్ ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేయాలా. సో 2 ఇంటూ ΔL/L. బట్ ఇక్కడ నువ్వు రాసండేది 2 మార్క్స్కు 4 మార్క్స్ కాదు, ఆబ్జెక్టివ్కి, కాబట్టి డైరెక్ట్ ఫార్ములాస్ యూ కెన్ అప్లై ఇట్. సో P = దాని డెల్టాలన్నీ రాయొచ్చు, డైరెక్ట్లీ ఐఎమ్ డూయింగ్ దట్. సో F బై ఉంది కాబట్టి ప్లస్ నాన్న, పవర్ ఉంది కాబట్టి 2 ఇంటూ L. సో నౌ సబ్స్టిట్యూట్ నాన్న. F అంటే 3% ప్లస్ 2 ఇంటూ L అంటే 1%. సో 3 + 2 నాన్న 5%. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో 5% అంటే ఆప్షన్ సి మా. సో సెవెంత్ వన్ ఆప్షన్ సి. సెవెంత్ వన్ ఆప్షన్ సి. సెవెంత్ వన్ ఆప్షన్ సి. సో డైరెక్ట్గా మీరు సబ్స్టిట్యూట్ చేసి రాసే ఇచ్చినాను, మళ్ళీ అవన్నీ డెల్టాలు అవన్నీ రాసి చేయాల్సిన సొల్యూషన్ కూడా చూడు. ఆన్సర్
ఎంత తక్కువ టైంలో చేస్తావు అనేది ఇంపార్టెంట్. బాబు 8th one ఒకసారి చూడమ్మా, ఈ వాల్యూస్ రాయండి. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఇన్ మిల్లీ పాస్కల్ సెకండ్ ఆఫ్ ఎ లిక్విడ్ వాజ్ డిటర్మైన్డ్ బై. బాబు ఈ వాల్యూస్ని 1 2 3 4 5 6 వాల్యూస్ ఉన్నాయి. వాటన్నిటిని A1 A2 A3 A4 A5 A6 అని రాయండి. సో ఏవే వాల్యూస్ ఇచ్చాడు రాయండి అమ్మా, మళ్ళీ నాకు చెప్పాల్సి ఉంటుంది మీరు. సో ఇక్కడ 6 వాల్యూస్ ఇచ్చాడమ్మా. 2.62 2.68 2.58 2.57 2.54 2.55. The mean absolute error in the determination of coefficient of viscosity of the liquid is dash. బాబు మీకు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పింటాను, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, బట్ మేము నోట్స్ మీరు రాసుకోండి, నోట్స్ మీ దగ్గర ఉంటే మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ ఎర్రర్ చెప్పేటప్పుడు చెప్పింటాను. ఎర్రర్ అంటే ట్రూ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూ. సో ట్రూ వాల్యూ అంటే మ్యానుఫ్యాక్చరర్ వాల్యూ, సో మెజర్డ్ వాల్యూ అంటే యూజర్ వాల్యూని మెజర్ వాల్యూ అంటాం. సో ఇక్కడ ఎప్పుడైనా సరే వాడిచ్చిండే వాల్యూస్ అన్నిటినీ మీరు యావరేజ్ చేస్తే, మీన్ చేస్తే దాన్నే మనం ట్రూ వాల్యూ అంటాం నాన్న. బట్ ఆ ట్రూ వాల్యూ వచ్చిన తర్వాత ఒక్కొక్క రీడింగ్తో అక్కడ మెజర్డ్ వాల్యూని మైనస్ చేస్తే మీకు వచ్చేది అబ్జల్యూట్ ఎర్రర్ అంటాం. వాటినన్నిటినీ యావరేజ్ చేస్తే మీకు వచ్చేది మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటాం. ఇవన్నీ పక్కాగా స్టెప్ బై స్టెప్ రాపించింటాను. తర్వాత డెల్టా ఏ బై ఏ చేస్తే దాన్నే ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటాం, రిలేటివ్ ఎర్రర్ అంటాం. ఇంటూ 100% చేస్తే దాన్నే పర్సంటేజ్ ఎర్రర్ అని చెప్తాం. కాబట్టి ఇక్కడ వాడు ఇచ్చిండే వాల్యూస్ అన్నిటినీ ఫస్ట్ ట్రూ వాల్యూ కనుక్కొని మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలా. సరే, ఇక్కడ వాడిచ్చిండే వాల్యూస్ ఒకసారి చూడమ్మా. వాడిచ్చిన వాల్యూస్ ఏవేవి ఇచ్చారు చూడన్నా. సో వాడిచ్చిండే వాల్యూస్ 8th one చూడమ్మా. సో 8th one వాడిచ్చిన వాల్యూస్ A1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 2.62. నెక్స్ట్ A2 is equals to another reading given in measurement of coefficient of viscosity 2.68. Next A3 is equals to 2.58. A4 is equals to 2.57. Next A5 is equals to 2.54. A6 is equals to 2.55. ఇప్పుడు మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ కావాలి. ఓకే సార్. సో మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, అబ్జల్యూట్ ఎర్రర్ అంటే ట్రూ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూ, దాన్ని అబ్జల్యూట్ ఎర్రర్ అంటాం. సో ట్రూ వాల్యూ ఫస్ట్ కనుక్కో. ట్రూ వాల్యూ ఎలా కనుక్కుంటాం సార్? యావరేజ్ వాల్యూ ఆఫ్ దీస్ వాల్యూస్. సో దీనికి అన్నిటికీ యావరేజ్ చేయమ్మా. యావరేజ్ చేస్తే దాన్నే ట్రూ వాల్యూ అంటాం, దాన్నే ఏ మీన్ అంటారు నాన్న. సో ఏ మీన్ దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ ట్రూ వాల్యూ. సో మీన్ చేయాలంటే అన్ని యాడ్ చేయి, బై నెంబర్ ఆఫ్ రీడింగ్స్ చేయమ్మా. సో అప్పుడు ఏమవుతుంది చూడన్నా. సో ఇవన్నీ యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ రీడింగ్స్ ప్లాన్ చేయి. సో అప్పుడు ఏమవుతుంది చూడు. సో 2.62 ప్లస్ 2.68 ప్లస్ 2.58 ప్లస్ 2.57 ప్లస్ 2.54 ప్లస్ 2.55. సో ఇవన్నీ యాడ్ చేస్తే 15.54 వస్తుంది. 15.54 by 6 సాల్వ్ చేస్తే 2.59. సో దట్ ఈజ్ యువర్ మీన్ వాల్యూ మా. సో 2.59 ఇస్ ద ట్రూ వాల్యూ. ఇప్పుడు అబ్జల్యూట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయి. సో అబ్జల్యూట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలంటే రైట్ మా. సో అబ్జల్యూట్ ఎర్రర్, సో ప్రతి ఒక్క రీడింగ్లో ఉండే ఎర్రర్ నానా దాన్నే డెల్టా A1 అంటాం. డెల్టా అంటే డిఫరెన్స్ రా, ట్రూ వాల్యూ మైనస్ మెజర్డ్ గివెన్ వాల్యూస్ రా. ట్రూ వాల్యూ 2.59 మైనస్ ఇండివిజువల్ వాల్యూ వేసుకున్నాను, ఫస్ట్ రీడింగ్లో ఉండే ఎర్రర్ అని అర్థం, అందుకే డెల్టా A1 అని రాస్తున్నాను. సో ట్రూ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూ. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఎర్రర్స్లో నెగిటివ్ ఉండదు, ఆల్వేస్ పాజిటివ్. సో కాబట్టి ఈ రెండు మైనస్ చేసి చెప్పు ఎంత వస్తుందో. డెల్టా A1. నెక్స్ట్ డెల్టా A2 ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ వాల్యూ మైనస్ సెకండ్ వాల్యూలో ఉండే ఎర్రర్ వాల్యూ మా. సో 2.59 మైనస్ 2.68. నెక్స్ట్ డెల్టా A3 ఈజ్ ఈక్వల్స్ టు 2.59 మైనస్ 2.58. నెక్స్ట్ డెల్టా A4 ఈజ్ ఈక్వల్స్ టు 2.59 మైనస్ ఫోర్త్ రీడింగ్లో ఉండే మెజర్డ్ వాల్యూ, ఆ ట్రూ వాల్యూకి మెజర్డ్ వాల్యూకి చేస్తే వచ్చేది ఎర్రర్ నాన్న. సో డెల్టా A4 2.59 మైనస్ 2.57. నెక్స్ట్ డెల్టా A5 ఈజ్ ఈక్వల్స్ టు 2.59 మైనస్ 2.54. నెక్స్ట్ డెల్టా A6 ఈజ్ ఈక్వల్స్ టు అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ట్రూ వాల్యూ మైనస్ ఇండివిజువల్ రీడింగ్ వాల్యూ. సో అదే ఇక్కడ సాల్వ్ చేస్తున్నాం. సో 2.59 మైనస్ 2.55.
సో ఇప్పుడు ఈ అబ్జల్యూట్ వాల్యూస్ అన్నిటినీ క్యాలిక్యులేట్ చేయమ్మా. సో అబ్జల్యూట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే టేక్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మైనస్ చేసిన ఎర్రర్స్లో వర్కౌట్ కావు, ఆల్వేస్ పాజిటివ్. సో ఇప్పుడు మైనస్ చేస్తేనన్నా 2.62 మైనస్ 2.59 ఎంతమ్మా? ఎంత వస్తుంది? సో 2.62 మైనస్ 2.59 ఎంత అంటే 0.03. సో 0.03. నెక్స్ట్ ఇక్కడమ్మా, సో ఇక్కడ 2.68 మైనస్ 2.59 ఎంత వస్తుంది? 2.68 మైనస్ 2.59 0.09. నెక్స్ట్ ఇదమ్మా 0.01. నెక్స్ట్ ఇదమ్మా 0.02. నెక్స్ట్ ఇక్కడ మైనస్ చేస్తే 0.0 ఎంత? 5. నెక్స్ట్ ఇక్కడ 0.04. సో ఇవన్నీ మీన్ చేయమ్మా, దాన్నే మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటాం, సింపుల్. సో ఇవన్నీ మీన్ చేసి సాల్వ్ చేయి, ఎంత వస్తుంది చెప్పు. సో అప్పుడు డెల్టా ఏ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు, మీన్ అంటే సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ బై టోటల్ నెంబర్. సో ఇవన్నీ యాడ్ చేసి బై టోటల్ నెంబర్ చేయరా, ఇవన్నీ యాడ్ చేసి బై టోటల్ నెంబర్ చేయమ్మా. సో ఇవన్నీ యాడ్ చేసి బై టోటల్ నెంబర్ చేస్తే 0.03 ప్లస్ 0.09 ప్లస్ 0.01 ప్లస్ 0.02 ప్లస్ 0.05 ప్లస్ 0.04. సాల్వ్ చేస్తే 0.24. సో 0.24 డివైడెడ్ బై 6 0.04. సో 0.04 దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇది మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అని ఇలా సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చిన రీడింగ్స్ అన్నిటినీ మీన్ తీసుకో, ట్రూ వాల్యూ వస్తుంది. ప్రతి ఒక్క రీడింగ్లో ఎర్రర్ రావాలి అంటే ట్రూ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూ. సో ట్రూ వాల్యూ వచ్చింది, ప్రతి రీడింగ్లో ఉండే మెజర్డ్ వాల్యూకి మైనస్ చేయి, డెల్టా వాల్యూ వస్తుంది. ఆ వాల్యూస్ అన్నిటినీ అబ్జల్యూట్ ఎర్రర్స్ అంటాం. వాటిని మీన్ చేస్తే మనకు వచ్చేదే డెల్టా ఏ మీన్ అబ్జల్యూట్ ఎర్రర్. సో ఆప్షన్ ఏమైనా ఉందేమో చూద్దామా. సో 0.04 ఎన్నది ఇది? 8th one 0.04. ఆప్షన్ డి మా, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ డి, ఆప్షన్ డి మా, ఆప్షన్ డి. నెక్స్ట్ 9th one మా. రైట్, 9th one ఏమి ఇచ్చారు చూడమ్మా. ఏ పీస్ ఆఫ్ లెంత్ 3.532 ఈజ్ కట్ ఫ్రమ్ ఏ రాడ్ ఆఫ్ లెంత్ 43.4 మీటర్స్ అన్నాడు. బాబు ఒక రాడ్ ఉందంటమ్మా, ఈ రాడ్ యొక్క లెంత్ ఎంత అంటే 43.4 మీటర్స్ ఉందంట. ఈ రాడ్లో ఒక పీస్ ఆఫ్ రాడ్ని వాడు కట్ చేశాడంట, ఒక పీస్ ఆఫ్ లెంత్. సో ఆ పీస్ ఆఫ్ లెంత్ ఎంత అంటే, పీస్ ఆఫ్ లెంత్ ఈస్ టు బి కట్టెడ్ ఇన్ ద రాడ్ 3.532. రైట్, ఓకే సార్. ఇప్పుడు నాన్న దెన్ ద లెంత్ ఆఫ్ రిమైనింగ్ రాడ్ ఇన్ మీటర్స్ అప్ టు కరెక్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. బాబు రిమైనింగ్ లెంత్ ఎంత ఉంది అడున్నాడు. నాన్న టోటల్ లెంత్ 43.4, అందులో 3.532 తీసేయాలరా. రిమైనింగ్ లెంత్ ఎంత ఉంటుంది? ఈ నాన్న ఈ రిమైనింగ్ లెంత్ ఎంత? టోటల్ 43.4, అందులో 3.532 తీసేసి అప్పుడు ఏమవుతుంది చెప్పు. సో 43.4లో నుండి 3.532 తీసేసి వచ్చిండే ఆన్సర్ని అప్ టు కరెక్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యూ హ్యావ్ టు రైట్ ఇట్. సరే మైనస్ చేయి, ఎంత వస్తుంది చెప్పు. నాకైతే క్యాలిక్యులేటర్ ఉంది, నేను చేస్తా, కానీ మీరు చేయాలి కదా ఎగ్జామ్స్లో. 43.4 మైనస్ 3.532 ఎంత? 39.868. సో 39.868. ఇప్పుడు దీనికి అడ్జస్ట్ అప్ టు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నాడు. బాబు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మీరు నోట్స్లో కూడా రాసుకుంటారు. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ ఆల్వేస్ యూ హ్యావ్ టు టేక్ లీస్ట్ డెసిమల్ పాయింట్స్. లీస్ట్ డెసిమల్స్ ఎక్కడైతే ఉంటాయో అది ఆన్సర్లో అడ్జస్ట్ చేయాలి నాన్న. సో ఇప్పుడు గివెన్ ప్రాబ్లంలో ఇక్కడ డెసిమల్ ప్లేస్ ఎంత ఉందమ్మా? 1. ఇక్కడ డెసిమల్ ప్లేస్ 3 నాన్న. అంటే మినిమం డెసిమల్ ప్లేస్ని రిజల్ట్ని అడ్జస్ట్ చేయాలి. మినిమం డెసిమల్ ప్లేస్ 1 అంటే ఒక డెసిమల్ ప్లేస్కి రిజల్ట్ అడ్జస్ట్ చేయాలి. సో అంటే 39. బాబు 8 కరెక్టే, కానీ 8 తర్వాత చూడు డిజిట్ ఏముంది? 6, విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 5. 5 కంటే ఎక్కువ ఉందంటే +1. సో దట్ 8 + 1 మా 9. సో 39.9 ఈజ్ యువర్ ఆన్సర్. సో 39.9 ఆప్షన్ ఏమా 39.9.
బాబు ఇక్కడ కరెక్టెడ్ అప్ టు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ప్లస్ ఆర్ మైనస్ చేసినప్పుడు రిజల్ట్ ఆల్వేస్ మెయింటైన్డ్ అప్ టు మినిమం డెసిమల్ ప్లేసెస్. ఇక్కడ 1 ఈజ్ ద మినిమం డెసిమల్ ప్లేస్, ఇక్కడ 1 ఉంది 3 ఉంది, మినిమం 1 ఒక డెసిమల్ ప్లేస్కి రిజల్ట్ని అడ్జస్ట్ చేయాలి. సో 8 సార్ డైరెక్ట్ 8 రాసేస్తావా ఆప్షన్ ఉంటుంది, కానీ అలా రాయకూడదు, అక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రౌండింగ్ ఆఫ్ చేయాలి. సో ఇక్కడ 1 డెసిమల్ ప్లేస్ వరకు రౌండ్ ఆఫ్ చేసామనుకోండి, దాని తర్వాత డిజిట్ 6 గ్రేటర్ దాన్ 5 కాబట్టి ఆ రౌండ్ ఆఫ్ వాల్యూ ఇంక్రీజ్డ్ బై 1. సో 39.9 ఆప్షన్ ఏ. నెక్స్ట్ 10th one అన్న 10th one ఏమి ఇచ్చాడు చూడన్నా. 10th one, if the length of the rod is measured as 8306000 millimeters, then the number of significant figures in the measurement is బాబు దీంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఏం చెప్పచ్చు బాబు, ఇక్కడ 0 2 నాన్ జీరోస్ మధ్య ఉంది, యాక్సెప్టెడ్ యాజ్ సిగ్నిఫికెంట్. ఎండింగ్ జీరోస్ బాబు, ట్రైలింగ్ జీరోస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్ వితౌట్ డెసిమల్ పాయింట్. కాబట్టి ఈ రెండు డెసిమల్ పాయింట్ తర్వాత ఉంటే యాక్సెప్ట్ చేస్తాం, డెసిమల్ పాయింట్ లేకోకుండా అక్కడ ట్రైలింగ్ జీరోస్ నాట్ యాక్సెప్ట్ యాజ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, కాబట్టి 4. నెక్స్ట్ తర్వాత రిగార్డింగ్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈస్ electromagnetic force are always attractive, electromagnetic forces are always repulsive, gravitational forces are always attractive, strong nuclear forces are always repulsive. ఇది చెప్పండి అమ్మా. 11th one ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అంటే అట్రాక్షన్ ఉండొచ్చు, రిపల్షన్ ఉండొచ్చు అమ్మా. ఖచ్చితంగా ఎప్పుడు ఆల్వేస్ అట్రాక్షన్ కాదమ్మా. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ రిపల్షన్ ఉంటాయి, అట్రాక్షన్ ఉంటాయి, బట్ గ్రావిటేషనల్ ఫోర్స్ చూసారా ఆల్వేస్ బిట్వీన్ ద మాసెస్. సో గ్రావిటేషన్ ఫోర్స్ అంటే మాసెస్ మధ్య ఎప్పుడు అట్రాక్షనే ఉంటుంది, రిపల్షన్ ఉండదు. అదే నువ్వు చార్జెస్ తీసుకున్నావు అనుకో అట్రాక్షన్ ఉంటుంది, రిపల్షన్ ఉంటుందమ్మా, కూలింగ్స్ అలా మనం చెప్తాం, బట్ మాసెస్ మధ్య మాత్రం ఆల్వేస్ అట్రాక్షన్. సో అది ఆప్షన్ సీమా. నెక్స్ట్ 12th one ట్రై చేయమ్మా. The equation of motion of a damped oscillator is given by m into d square x by dt square plus b into dx by dt plus kx equals to 0. The dimension formula of b by root km is dash అన్నాడు. ఫస్ట్ b కనుక్కోవాలా, k కనుక్కోవాలా, తర్వాత m కనుక్కోవాలా. ఫస్ట్ రా ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ డాంప్డ్ ఆసిలేటర్ అన్నాడమ్మా. ఫస్ట్ ఆ ఈక్వేషన్ రాయ్. సో 12th one ఏమా ఈక్వేషన్ అంటే, సో 12th one ఒకసారి చూడన్నా. సో 12th one ఈక్వేషన్ ఇస్ వాట్? సో డాంప్డ్ ఆసిలేటర్ ఈక్వేషన్ ఇచ్చాడమ్మా. ఏమి? m ఇంటూ డి స్క్వయర్ ఎక్స్ బై డిటి స్క్వయర్ ప్లస్ బి ఇంటూ డిఎక్స్ బై డిటి ప్లస్ కేఎక్స్ ఈక్వల్స్ టు 0. ఇది డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ ఈక్వేషన్. డాంపింగ్ అంటే వేవ్ ఇర్రెగ్యులర్గా ఉండడం, దాన్ని డాంపింగ్ అంటాం. సో ఆ డాంప్డ్ వేవ్కి ఈక్వేషన్ ఇలా ఇచ్చాడు. అప్పుడు డైమెన్షన్ ఫార్ములా ఫర్ బి బై రూట్ కేఎం ఈజ్ డాష్. ఇది అడిగిండి అన్న. ఎం అంటే మాస్, డైరెక్ట్లీ యూ కెన్ డూ ఇట్, బట్ బి ఈజ్ వాట్, కే ఈజ్ వాట్. సో ఎప్పుడైనా సరే హార్మోనిక్ ఆసిలేటర్, డాంప్డ్ ఆసిలేటర్ ఆల్వేస్ మెయింటైన్డ్ యాజ్ ఫోర్స్ నాన్న. ఇక్కడ ఫోర్స్ వాల్యూస్తో ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ బి బై, సో బి ఇంటూ డిఎక్స్ బై డిటి ఆల్వేస్ ఈక్వల్స్ టు ఫోర్స్. ఇక్కడ కేఎక్స్ ఆల్సో ఈక్వల్స్ టు ఫోర్స్. డాంప్డ్ ఆసిలేటర్ అంటే ఎప్పుడు కూడా ఫోర్స్తో ఈచ్ టర్మ్ ఈక్వల్ అవుతుంది అన్న, హోమోజెనిటీ ప్రిన్సిపల్. సరే, ఇప్పుడు ఇక్కడ డాంప్డ్ ఆసిలేషన్లో బి ఇంటూ డిఎక్స్ బై డిటి ఆల్వేస్ రిప్రజెంట్, కేఎక్స్ ఆల్వేస్ రిప్రజెంట్ ఫోర్స్. సో ఫోర్స్ని బేస్ చేసుకొని సాల్వ్ చేయమ్మా. సో ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ డిఎక్స్ బై డిటి, అప్పుడు బి బై డిది యూ గెట్ యువర్ థింగ్. ఎట్లా సార్? ఫోర్స్ అంటే ఎంఎల్ టీ పవర్ మైనస్ 2 మా ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ డిఎక్స్ బై డిటి. నాన్న డిస్టెన్స్ బై టైం, డిఎక్స్ బై డిటి అంటే వెలాసిటీ, వెలాసిటీ డైమెన్షన్ ఫార్ములా ఎల్ టీ పవర్ మైనస్ 1 రా. సో అప్పుడు ఎల్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్ అంతేనా. సో టీ పవర్ మైనస్ 1 ఈ పక్క వస్తే +1, అప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు ఎం టీ పవర్ మైనస్ 1. నెక్స్ట్ కే చూడు, కే కూడా ఈక్వల్ చేస్తే సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కేఎక్స్. సో ఎఫ్ అంటే ఫోర్స్, ఎంఎల్ టీ పవర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎల్, ఎల్ఎల్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్, అప్పుడు కే ఈజ్ ఈక్వల్స్ టు
mt పవర్ -2. మాస్ డైమెన్షన్స్ ఈజ్ మాస్ ఓన్లీ. అప్పుడు b బై రూట్ km బికమ్స్ వాట్? సో అప్పుడు b అంటే అమ్మ, సో mt పవర్ -1 హోల్ డివైడెడ్ బై రూట్ అంటే హోల్ పవర్ 1/2 రాస్తా, లేదా రూట్ వేస్తారు రెండు, రూట్ k ఇంటూ m రా. సో k అంటే mt పవర్ -2 ఇంటూ m అంటే m ఓన్లీ మా. సాల్వ్ చేయి, వాట్ టు గెట్. సో అప్పుడు ఏమవుతుంది? సో ఇక్కడ నాన్న m ఇంటూ m స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే m బయటకు వస్తుందిరా, అప్పుడు m అంతా క్యాన్సిల్ అయిపోతుంది నాన్న, సింపుల్. నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది ఇక్కడ t పవర్ -1, ఓకే. సో t పవర్ -1 బై నాన్న రూట్ t పవర్ -2 రా, రూట్ అంటే 1/2, సో అంటే అప్పుడు t పవర్ -1. సో t పవర్ -1 క్యాన్సిల్ అయితే 1 అంటే డైమెన్షన్ లెస్, m పవర్ 0, l పవర్ 0, t పవర్ 0. సో డాంప్డ్ ఆసిలేటర్కి నో డైమెన్షన్స్. ఇది b బై రూట్ km కనుక్కుంటే ఆప్షన్ ఏ, డైమెన్షన్ లెస్, m పవర్ 0, l పవర్ 0, t పవర్ 0. సింపుల్ మా, ఆప్షన్ ఏ, దట్ ఈస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ 13. థర్టీన్త్ వన్. సో 13th వన్ ఏమి ఇచ్చారు చూడమ్మా, ద రిలేటెడ్ ఎఫర్ట్ టు డిరైవ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ బిగ్గర్ మోర్ కాంప్లెక్స్ సిస్టమ్ ఫ్రమ్ ప్రాపర్టీస్ అండ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ సింప్లర్ పార్ట్స్ ఈస్. కాంప్లెక్స్ సిస్టమ్ని డివైడ్ చేసి సింపుల్ పార్ట్స్లోకి చేసేదాన్నే రిడక్షనిజం అంటాం. కాంప్లెక్స్ని సింపుల్ పార్ట్స్లోకి చేస్తారు రిడక్షనిజం. అదే ఇంకోటి ఉంటుందమ్మా యూనిఫికేషన్. అంటే యూనిఫికేషన్ అంటే సింపుల్ లాస్, బేసిక్ లాస్తో అక్కడ ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేయడం. కాబట్టి ఈ రెండింటి మీద ఎప్పుడు బిట్ అడుగుతాడు, యూనిఫికేషను, రిడక్షనిజం. పదాలు గుర్తుపెట్టుకో. రిడక్షనిజం అంటే కాంప్లెక్సిటీలో ఉండే కాన్సెప్ట్ని మనము సింప్లిఫై చేయడం. అదే ఇక్కడ సింపుల్ పార్ట్స్తో డివైడ్ చేస్తూ, సమ్ పార్ట్స్ డివైడ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం. యూనిఫికేషన్ అంటే బేసిక్ లాస్ యూజ్ చేసి ఆ కాన్సెప్ట్ని, ఆ బేసిక్ ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేయడం. నెక్స్ట్ 14. ఇది 14th వన్ ఒకసారి చూడమ్మా. ద ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ వెన్ 10 ± 0.5 amperes current passing through its produces a potential difference of 100 ± 6 volt across it is. బాబు ఇది మీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్, మీ ఐపీ ఫస్ట్ ఇయర్ ఐపీలో 2 మార్క్స్ చదివింటారు. ఇదే ప్రాబ్లం గుర్తుందో లేదు. V = IR, R = V/I. అది చేస్తే వస్తుంది. ట్రై చేయి. డేటా రాయ్, 2 minutes టైం. ట్రై చేయి, డేటా రాయ్. కరెంట్ ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడమ్మా, రెసిస్టెన్స్ ఎర్రర్ బేస్మెంట్తో చెప్పాలి. ద ఎర్రర్ ఇన్ రెసిస్టెన్స్, ద ఎర్రర్ ఇన్ రెసిస్టెన్స్, ద ఎర్రర్ ఇన్ రెసిస్టెన్స్. డేటా చెప్పండి అమ్మా. సో ఎర్రర్ ఇన్ రెసిస్టెన్స్, సో దీనికి డేటా చెప్పండి నాన్న. ఫస్ట్ వాడు ఇచ్చిండేది 14th వన్. 14th వన్ చెప్పండి అమ్మా. 14th వన్ ఫస్ట్ కరెంట్ ఇచ్చాడు నాన్న. కరెంట్ I = వాట్? ఎంత కరెంట్? 10 ± 0.5. తర్వాత వోల్టేజ్ ఎంత? 100 ± 6. ఇప్పుడు పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ రెసిస్టెన్స్ అడుగుతున్నాడు. సో రెసిస్టెన్స్ అంటే V = IR, R = V/I రా. సో దీని ఎర్రర్లోకి మార్చున్నానా. సో ఫ్రాక్షనల్ ఎర్రర్ డెల్టా R/R ఇంటూ 100% = డెల్టా V/V ఇంటూ 100%. బై ఉన్నా, ఇంటూ ఉన్నా, ప్లస్ ఉన్నా అన్నీ కూడా ప్లస్ వేయాలరా. సో బై ఉంది కాబట్టి ప్లస్, ఐని రిలేటివ్ ఎర్రర్లోకి మారిస్తే డెల్టా I/I. నౌ ఎప్పుడు కూడా ఎర్రర్ ఫామ్లో లెఫ్ట్ సైడ్ ఉండే ట్రూ వాల్యూ, రైట్ సైడ్ ఉండేది ఎర్రర్ వాల్యూ. సో సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా V అంటే ఎర్రర్లో వోల్టేజ్లో ఉండే ఎర్రర్ 6 బై V అంటే ట్రూ వాల్యూ 100 ప్లస్ డెల్టా I. డెల్టా I అంటే ఎర్రర్ ఇన్ కరెంట్ 0.5 బై కరెంట్ అన్న ట్రూ వాల్యూ 10. సో సాల్వ్ చేయబా, దెన్ వాట్ టు గెట్. సో అప్పుడు ఇక్కడ
6/100 ప్లస్ నాన్న 0.5 5/10 రాయొచ్చు 5/100 6/100 ప్లస్ 5/100 1/100 కామన్ 6 ప్లస్ 5 11 11/100 బట్ వాడు అడిగిండే పర్సంటేజ్ ఎర్రర్ సో కాబట్టి దాని పర్సంటేజ్ ఎర్రర్లోకి రాస్తే డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100% ఈక్వల్స్ టు 11/100 ఇంటూ 100%. సో అప్పుడు పర్సంటేజ్ ఎర్రర్లోకి మారిపోతుంది 100 గెట్ క్యాన్సిల్ యూ గెట్ 11%. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ మీకు ఐపీలో కూడా ఉంటుందమ్మా. సో 11% ఉంది ఆప్షన్ 11%. ఆప్షన్ డి 11% మా 14 ఆప్షన్ డి. ఫిఫ్టీన్త్ వన్ ఏమి ఇచ్చారు చూడమ్మా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేచర్ ఆఫ్ ఫిజికల్ లాస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇచ్చిన స్టేట్మెంట్స్లో రాంగ్ స్టేట్మెంట్ వెరిఫై చేయన్నాడు. ఫస్ట్ వన్ నాన్న, ఆల్ కన్జర్వ్డ్ క్వాంటిటీస్ ఆర్ నెసెసర్లీ స్కేలార్స్. ఇది రాంగ్ స్టేట్మెంట్ నాన్న. వాడు రాంగ్ స్టేట్మెంట్నే వాడు సెలెక్ట్ చేయమన్నాడు. ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. ఎందుకు సార్? ఆల్ కన్జర్వేటివ్ క్వాంటిటీస్ నెసెసర్లీ స్కేలార్ అన్నాడు. అంటే కన్జర్వ్ అయ్యే ప్రతి క్వాంటిటీ స్కేలారే అవ్వాలి అన్నాడు. స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్. కన్జర్వేషన్ అయ్యే ప్రతి క్వాంటిటీ స్కేలార్ అయినా సార్ అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఎ స్కేలార్, కరెక్టే. కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఇస్ ఎ వెక్టార్, అది స్కేలార్ కాదు. కాబట్టి ఇట్ ఈస్ రాంగ్ మా. సో అన్ని కన్జర్వేటివ్ లాస్ స్కేలార్స్ కాదు. కన్జర్వేషన్ అయితే స్కేలార్ అన్నా ఉండొచ్చు, వెక్టార్ అన్నా ఉండొచ్చు. కాబట్టి దిస్ వన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ 16th వన్ చూడన్నా. The internal and external diameters of hollow cylinder measured with vernier calipers are 5.73 plus or minus 0.01, 6.01 plus or minus 0.01 respectively. Then the thickness of cylinder, error form lo thickness kanukomannadu రాయమా. సో ఇంటర్నల్ డయామీటర్, ఎక్స్టర్నల్ డయామీటర్, థిక్నెస్ కనుక్కోమన్నాడు. బేసిక్ మ్యాథ్స్ ఫార్ములా. డేటా రాసుకో. 16th వన్ డయామీటర్ ఏమి ఇచ్చినాడు, థిక్నెస్ కనుక్కోవాలి బాబు. థిక్నెస్ క్యాలిక్యులేట్ చేయాలా. థిక్నెస్ అంటే ఏం చేస్తారా? ఏం చేస్తారు థిక్నెస్ అంటే? హాలో సిలిండర్ అంటే సిలిండర్ లోపలంతా కంప్లీట్లీ హాలోనెస్, దాని ఒక థిక్నెస్ కావాలి. థిక్నెస్ కావాలంటే ఫస్ట్ డయామీటర్ని రేడియస్లోకి మార్చుకో. ఆ రేడియస్ని మైనస్ చేస్తూ వచ్చే థిక్నెస్. థిక్నెస్ అంటే R1 మైనస్ R2, ఇంకేంది కాదు. అది సింపుల్ మ్యాథ్స్. ట్రై చేయి. సో ఫస్ట్ ఇక్కడ డేటా రాయి. సో ఇక్కడ ఫస్ట్ అమ్మ వాడిచ్చిండే కాన్సెప్ట్ చూన్నాను. ఫస్ట్ ఇక్కడ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డయామీటర్స్ అన్నాడు. ఎన్నోది ఇది? 16. సో 16th వన్ డేటా చూడమ్మా. సో 16th వన్ ఇంటర్నల్ డయామీటర్, దాన్నే R1 అంటానరా. సో ఆ ఇంటర్నల్ డయామీటర్ ఎంత ఇచ్చినాడు అంటే 5.73 ప్లస్ ఆర్ మైనస్ 0.01 సెంటీమీటర్స్. ఎక్స్టర్నల్ డయామీటర్, సారీ డయామీటర్ కదా, D1 అంటాం. సో D1 అని రాస్తానన్నా. తర్వాత ఎక్స్టర్నల్ డయామీటర్ D2. సో D2 వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 6.01 ప్లస్ ఆర్ మైనస్ 0.01. ఇది ఎక్స్టర్నల్ డయామీటర్. సో ఇంటర్నల్ డయామీటర్, ఎక్స్టర్నల్ డయామీటర్. నౌ వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు ఫస్ట్ థిక్నెస్ కనుక్కోవాలా. థిక్నెస్ అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ రేడియస్ ఫస్ట్. సో రేడియస్లోకి మార్చి సాల్వ్ చేయాలి. రేడియస్లోకి మార్చి సాల్వ్ చేయి. రేడియస్ కనుక్కో. ఫస్ట్ R1 R2 ఏమవుతుంది చెప్పు. R1 R2 ఫస్ట్ ట్రూ వాల్యూస్ తీసుకొని రేడియస్ కనుక్కోనా. R1 ఈజ్ ఈక్వల్స్ టు D1/2. రేడియస్ రా, డయామీటర్ బై 2. R2 ఈజ్ ఈక్వల్స్ టు D2/2 నానా. సో అప్పుడు R1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ట్రూ వాల్యూ ఆఫ్ డయామీటర్ లెఫ్ట్ సైడ్ బాబు 5.73/2. తర్వాత ఇక్కడ నానా
ఎక్స్టర్నల్ డయామీటర్ ట్రూ వాల్యూ 6.01/2. సో అప్పుడు థిక్నెస్ క్యాలిక్యులేట్ చేయి. థిక్నెస్ బాబు 5.73/2 చేస్తే ఎంత వస్తుంది చెప్పు. 5.73 డివైడెడ్ బై 2 సాల్వ్ చేస్తే 2.865. సో దీనికి 2.865 మా 2.865. నెక్స్ట్ దీనికి నాన్న సో 6.01 డివైడెడ్ బై 2 6.01 డివైడెడ్ బై 2 ఎంత 3.005. బాబు థిక్నెస్ హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ R2 మైనస్ R1. సో అప్పుడు ఏమవుతుంది. సో ఈ రెండు మైనస్ చేస్తున్నా 3.005 మైనస్ 2.865 విచ్ గివ్స్ 0.14. దిస్ ఈజ్ యువర్ ట్రూ వాల్యూ థిక్నెస్ నానా. సో థిక్నెస్ ఇది ట్రూ వాల్యూ మా. ఓకే నౌ కానీ ఇక్కడ ఎర్రర్ ఫామ్లో ఆప్షన్స్ అన్నీ ఉన్నాయరా. ఎర్రర్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో ఆల్వేస్ అడిటివ్ ఇన్ నేచర్. నువ్వు ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఇంటూ ఉన్నా డివిజన్ ఉన్నా ప్లస్ చేయాలా. సో కాబట్టి ఎర్రర్ వాల్యూస్ ఆల్వేస్ యాడ్. సో కాబట్టి ఎర్రర్ ఆల్వేస్ యాడ్ నాన్న. యాడ్ అన్నప్పుడు 0.01 ప్లస్ 0.02. ఎప్పుడు కూడా ఎర్రర్ అంటే ఇక్కడ థిక్నెస్ మైనస్ కాబట్టి ఎర్రర్ని కూడా మైనస్ చేయకూడదు. ఎర్రర్స్లో మైనస్ ఉన్నా ప్లస్ చేయాలి ఆల్వేస్ పాజిటివ్. సో అప్పుడు 0.01 ప్లస్ 0.01 విచ్ గివ్స్ 0.02. ఇప్పుడు దీన్ని ఎర్రర్ ఫామ్లో రాస్తే సో అప్పుడు ఏమవుతుంది ట్రూ వాల్యూ థిక్నెస్ 0.14 ప్లస్ ఆర్ మైనస్ 0.02 మా. సో ఎర్రర్ ఫామ్లో రాస్తే 0.14 ప్లస్ ఆర్ మైనస్ 0.02. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో 0.14 ప్లస్ ఆర్ మైనస్ 0.02 ఎడన్నా ఆప్షన్ ఉందో చూడరా. 0.14 ప్లస్ ఆర్ మైనస్ 0.02 ఆప్షన్ సి. 16th ఆప్షన్ సి. 16th ఆప్షన్ సి మా. రైట్ 17th వన్ చూడమ్మా ఏమిచ్చాడు. వేవ్ పిక్చర్ ఆఫ్ లైట్ హ్యాజ్ ఫెయిల్డ్ టు ఎక్స్ప్లెయిన్ అన్నాడు. నాన్న వేవ్ నేచర్ ఏ ఎఫెక్ట్లో ఉండదు అన్నాడు. బాబు పోలరైజేషన్ అంటే వన్ సైడెడ్నెస్ బట్ వేవ్ అలోయింగ్. ఇంటర్ఫిరెన్స్ వేవ్ అలో చేస్తుంది. 2 వేవ్ లెన్స్ అక్కడ y1 ప్లస్ y2 ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ గురించి చెప్పింటాం. కన్స్ట్రక్షన్ ఇంటర్ఫిరెన్స్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ వేవ్ నేచర్ అలో చేస్తుంది. డైఫ్రాక్షన్ కూడా వేవ్ నేచర్ అలో చేస్తుంది. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్. వేవ్ నేచర్ ఎప్పుడు కూడా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వేవ్ నేచర్ అని చెప్పదు. ఇట్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ పార్టికల్ నేచర్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎప్పుడు కూడా పార్టికల్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందమ్మా గుర్తుపెట్టుకో. సో వేవ్ నేచర్ ఆల్వేస్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎంతున్నా ఎలక్ట్రాన్స్ని బయటికి తీసుకొని రావడానికి సఫిషియంట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఎమిట్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ దాని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వాడతాం. పార్టికల్ నేచర్ ఉంటుంది ఎప్పుడు కూడా ఫోటాన్స్. వేవ్ నేచర్ ఉండదమ్మా. ఇది 17. నెక్స్ట్ 18. ఏ కెపాసిటర్ ఆఫ్ కెపాసిటెన్స్ ఏమిచ్చాడమ్మా 4 ప్లస్ ఆర్ మైనస్ 0.2 మిల్లీ ఫ్యారెడ్ ఈజ్ చార్జ్ టు ఎ పొటెన్షియల్ ఆఫ్ 10 ప్లస్ ఆర్ మైనస్ 0.1. ద చార్జ్ ఆన్ ద కెపాసిటర్ ఇస్. బాబు ఇది ఎర్రర్ ఫామ్ డైరెక్ట్ యూ కెన్ డూ ఇట్. సాల్వ్ చేయి. ఎట్లా సి ఇచ్చాడు వి ఇచ్చాడు రా క్యూ కనుక్కోమన్నాడు. సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై వి క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సివి. సివి చేయి ఎర్రర్ ఫామ్లో చేయి. సి వేసుకో వి వేసుకో ఎర్రర్ ఫామ్ చేయి. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సివి డెల్టా క్యూ బై క్యూ డెల్టా సి బై సి మల్టిప్లికేషన్ ఉన్నా ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ప్లస్ వేయాలి ప్లస్ డెల్టా వి బై వి. సాల్వ్ చేయి. సో 18th నాన్న 18th సి ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడు సార్ సి అంటే 4 ప్లస్ ఆర్ మైనస్ 0.2 మిల్లీ ఫ్యారెడ్. తర్వాత వోల్టేజ్ వి ఇచ్చాడమ్మా 10 ప్లస్ ఆర్ మైనస్ 0.1 వోల్ట్. అప్పుడు చార్జ్ ఇన్ ఎర్రర్ ఫామ్ హౌ మచ్ ఇది అడగండి. ఇది ట్రై చేయమ్మా. వాట్ టు గెట్. తొందరగా చార్జ్ కనుక్కో. ఫస్ట్ బేసిక్ ఫార్ములా కెపాసిటెన్స్ సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై వి.
ఛార్జ్ కనుక్కోమన్నాడు, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సివి. సో వాడు ఛార్జ్ గురించి మాట్లాడాడు కాబట్టి సో ఫస్ట్ డెల్టా దీన్ని అంతా ఎర్రర్స్లోకి మార్చుకో. సో డెల్టా క్యూ బై క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సి అంటే డెల్టా సి బై సి ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ డెల్టా వి బై విమా. నౌ ఫస్ట్ ఇక్కడ ట్రూ వాల్యూ ఈజీగా క్యాలిక్యులేట్ చేయి. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సివి. ఫస్ట్ ట్రూ వాల్యూ కనుక్కోమ్మా, ఈజీగా వచ్చేస్తుందన్న. సో ఫస్ట్ ఇక్కడ ట్రూ వాల్యూ ప్లాన్ చేసుకో. ట్రూ వాల్యూ ఎలా ప్లాన్ చేసుకుంటాం సార్? క్యూ అంటే ఆల్రెడీ వి నో దట్ సివి. క్యూ అంటే డెల్టా అంటే ఎర్రర్ వాల్యూ, క్యూ అంటే ట్రూ వాల్యూ, క్యూ అంటే సివి కాబట్టి సి ట్రూ వాల్యూ ఎంత 4 ఇంటూ వోల్టేజ్ ట్రూ వాల్యూ ఎంత 10. సో 4 ఇంటూ 10 40. అప్పుడు 40 ఆపక బరే మల్టిప్లికేషన్ అయిపోతుంది అన్న. అప్పుడు డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో ఇక్కడ రాస్తాను నాన్న. సో అప్పుడు డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు, సో క్యూ ఆపకపోతే మల్టిప్లై, దట్ ఈస్ 40 ఇంటూ రైట్ డెల్టా సి బై సి. డెల్టా సి అంటే ఎర్రర్ వాల్యూ 0.2 బై సి అంటే 4 ప్లస్ డెల్టా వి బై వి 0.1 బై 10. డెల్టా క్యూ వస్తుంది నాన్న. దెన్ వాట్ టు గెట్? సో అప్పుడు ఏమవుతుంది 40 ఇంటూ పర్సంటేజ్లో ఇచ్చినాడా చూడమ్మా, ఎర్రర్స్ అన్నీ ఇక్కడ పర్సంటేజ్లో ఇచ్చినాడు. కట్ ఇంటూ 100%, కట్ ఇంటూ 100% చేయి, యూ గెట్ యువర్ థింగ్. సో అప్పుడు దీన్ని అంతా సాల్వ్ చేస్తే ఏమొస్తుంది చూడరా. సో 0.2 బై 4 దీన్ని సాల్వ్ చేయనా. సో 0.2 డివైడెడ్ బై 4 సాల్వ్ చేస్తే 0.05 మా. సో ఇది వచ్చేసి 0.05. నెక్స్ట్ తర్వాత 0.1 డివైడెడ్ బై 10 ఎంత 0.01. ఈ రెండు యాడ్ చేయాలరా. సో కాబట్టి 0.05 ప్లస్ 0.01 ఎంత 0.06 అంతేనా. సో 0.06 తర్వాత డెల్టా క్యూ బై క్యూ చేస్తే ఇంకా అదే వస్తుందా? ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడు ఒక్కసారి. 3% 6% ఇచ్చినాడు. 40 వచ్చింది మనకి. ఇది కూడా అవసరం లేదు. డెల్టా క్యూ అంటే అలాగే వెళ్ళ కదా. సరే కానీ 40 కూడా అవసరం లేదమ్మా, డైరెక్ట్గా అనుకున్నాడు వాడు. సో డైరెక్ట్గా అదే కనుక్కున్నాడమ్మా వాడు. డైరెక్ట్గా అదే కనుక్కుంటే అప్పుడు 40 అవసరం లేదు, డెల్టా క్యూ బై క్యూ అట్లా పెట్టుకున్నాడమ్మా అంతే. సో డెల్టా క్యూ బై క్యూ సో అప్పుడు ఏమవుతుంది డెల్టా క్యూ బై క్యూ ఇంటూ 100% ఈజ్ ఈక్వల్స్ టు 0.06 ఇంటూ 100%. అప్పుడు ఏమవుతుంది? సో 6/100 100 క్యాన్సిల్ 6%. ఇక్కడ ట్రూ వాల్యూ 40. సో కాబట్టి 40 ప్లస్ ఆర్ మైనస్ 6% వస్తుంది. $40 ప్లస్ ఆర్ మైనస్ 6%. $40 ప్లస్ ఆర్ మైనస్ 6%. అదొమ్మది ఆప్షన్ సి. $40 ప్లస్ ఆర్ మైనస్ 6%. అక్కడ ఆప్షన్స్ చూస్తే నీకు అర్థమైపోవాలమ్మా, క్యూ ఆ పక్క తీసుకొచ్చినాడా లేదా, దాన్ని బట్టే ప్లాన్ చేసుకో. వాడు డైరెక్ట్గా డెల్టా క్యూ బై క్యూనే ఇచ్చాడమ్మా. సో ట్రూ వాల్యూ 46. నెక్స్ట్ అయిపోయిందా? 19th one. The range of gravitational forces. బాబు ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్కి మనం చెప్పచ్చు 10⁻⁻15, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ చెప్పచ్చు 10⁻⁻16. గ్రావిటేషనల్ ఫోర్స్ కెనాట్ గెట్ ఇన్ఫైనైట్. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నా కానీ వేరే బాడీని అది ఈజీగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది మాసెస్ మధ్య. సో కాబట్టి ఇన్ఫినిటీ రేంజ్ గుర్తుపెట్టుకో. గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్వేస్ ఇన్ఫైనైట్.
ఎందుకంటే స్మాల్ డిస్టెన్స్లో అది అట్రాక్ట్ చేయగలుగుతుంది, సమ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్లో ఉండే మాసెస్ మధ్య కూడా అట్రాక్షన్ చేయగలుగుతుంది. యూ కెనాట్ టెల్ ద అబ్సల్యూట్ రేంజ్. సో గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఆల్వేస్ ఇన్ఫైనైట్ రేంజ్. నెక్స్ట్ తర్వాత ఇన్ ఏ సింపుల్ పెండులమ్ ఎక్స్పెరిమెంట్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ద ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద పెండులమ్ ఈజ్ 1%, ఎల్ 1% అని రాసుకోమ్మా, అండ్ మెజర్మెంట్ ఆఫ్ టైం పీరియడ్ ఈజ్ 2%, దెన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ బాబు లెంత్ 1%, టైం 2%, అప్పుడు గ్రావిటీ పర్సంటేజ్ ఎంత? డైరెక్ట్గా అప్రోచ్ కావచ్చు నాన్న, డైరెక్ట్ ఈజీ ప్రాబ్లం. సో జాగ్రత్తగా చెయ్యి బాబు. 20 నన్న ఇక్కడ 24 కూడా నేను కంప్లీట్ చేస్తాను. తెలంగాణ 25, 24 అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా ఏపీ 25, 24 అవి కూడా కంప్లీట్ చేస్తూ వస్తాను. సో 20 బిట్ చూడమ్మా. లెంత్ ఎంత ఇచ్చాడు అంటే ఎంత ఇచ్చిండేది? లెంత్ 1%. నెక్స్ట్ అమ్మా టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 2%. రైట్. వాడు అడిగిండేది గ్రావిటీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత బాబు? టైం పీరియడ్ ఫార్ములా యూజ్ చేయి. So time period formula T is equals to 2 pi root L by G. So G under the root, take outside. Etla sir, squaring on both sides. So squaring on both sides cheste T square is equals to 4 pi square into L by G. You want to calculate G, G pag pampi, T square pag pampi. Abud G is equals to 4 pi square into L by T square. Simple nana. But 4 pi square constant, you cannot get into any error. So that G in error loki mariste delta G by G ra. So delta G by G is equals to into 100% రాయచ్చులే, తప్పు లేదు. డెల్టా ఎల్, ఎల్ని డెల్టా ఎల్ బై ఎల్ అని రాస్తా. బై ఉంది కాబట్టి ప్లస్ నాన్న. టీ స్క్వేర్ అంటే 2 ఇంటూ డెల్టా టీ బై టీ రాస్తా. ఇంటూ 100% డైరెక్ట్లీ యూ కెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఆల్సో ఫర్ ఆబ్జెక్టివ్. డెల్టా ఎల్ బై ఎల్ 1% ప్లస్ 2 into delta T by T 2%, 2 into 2 4, 4 plus 1 5%. That is your answer. So 5% is your answer. 5% 20 option D ma. Next 21 AP 25 నుండి స్టార్ట్ చేస్తున్నాం. సో తెలంగాణ 25, 24 అయిపోయినాయమ్మా. నెక్స్ట్ ఏపీ 25 స్టార్ట్ చేస్తానన్న నెక్స్ట్ క్లాస్. సో ఎస్టర్డే క్లాస్లో ఎంసెట్ పీవైక్యూ సిరీస్లో సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అన్న ఫిజికల్ వరల్డ్ అండ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో తెలంగాణ 25, 24 కంప్లీట్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఈరోజు ఏపీ నాన్న. సో ఏపీ 25, 24 బిట్స్ అన్ని కంప్లీట్ చేద్దాం, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో చూడన్నా 21st బిట్ మా. సో 20 బిట్స్ కంప్లీట్ అయినాయి. 21st బిట్ ఒకసారి చూడమ్మా. ద ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ డైమెన్షన్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ సర్ఫేస్ టెన్షన్ ఈస్ డాష్ అన్నాడు. నాన్న ఇక్కడ డైమెన్షన్స్ చెప్పాలంట. దేనికి? రేషియో ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ టు ద సర్ఫేస్ టెన్షన్. సో సర్ఫేస్ టెన్షన్ టీ అనుకుంటానా. సో దీనికి డైమెన్షన్స్ చెప్పు అన్నాడు. కైనెటిక్ ఎనర్జీ అంటే ఎనర్జీరా. ఎనర్జీ డైమెన్షన్ ఫార్ములా ఏం చెప్పచ్చు? రూట్ ఆఫ్ ఎనర్జీ డైమెన్షన్ ఫార్ములా అమ్మా ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ -2 రా బై సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఫోర్స్ బై లెంత్ నాన్న. సో సర్ఫేస్ టెన్షన్ అంటే ఫోర్స్ బై లెంత్. సో ఫోర్స్ బై లెంత్ అంటే ఫోర్స్ అంటే ఎంఎల్ టీ పవర్ -2 బై ఎల్ నాన్న. ఎల్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. అప్పుడు సర్ఫేస్ టెన్షన్ డైమెన్షన్ ఫార్ములా ఎం టీ పవర్ -2 రా. సో ఎం గెట్ క్యాన్సిల్డ్ అవుట్, టీ పవర్ -2 గెట్ క్యాన్సిల్డ్ అవుట్, రూట్ ఎల్ స్క్వేర్. సో రూట్ ఎల్ స్క్వేర్ విచ్ ఈజ్ యూ గెట్ ఎల్. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో కాబట్టి 21st వన్ డిస్టెన్స్. లెంత్ అంటే డిస్టెన్స్, ఆప్షన్ ఏమా. సో 21st వన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 22 ట్రై చేయనా. ఇది ఆల్రెడీ నోట్స్లో కూడా ఉంటుందమ్మా. 22 సేమ్ మోడల్. హోమోజెనిటీ నాన్న. డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ బీటా, ఆల్ఫా అండ్ బీటా కనుక్కోవాలి. ఎప్పుడైనా సరే మీకు గుర్తుందో లేదో, మీకు రిలేషన్స్ ఇచ్చినప్పుడు అంటే సమ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇచ్చి ఒక ఈక్వేషన్ డిరైవ్ చేయాలన్నప్పుడు ఒక మోడల్ ఉంటుంది. కాన్స్టెంట్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ హోమోజెనిటీ ప్రిన్సిపల్. సో 22nd హోమోజెనిటీ ప్రిన్సిపల్ చూడమ్మా. సో హోమోజెనిటీ ప్రిన్సిపల్ తీసుకొని సాల్వ్ చేయి. వాట్ టు గెట్. ఏమైపోయింది అది. నెక్స్ట్ 22nd వన్ చూడన్నా. సో 22nd వన్ సో 22nd వన్ చూడన్నా.
రైట్ 22nd వన్ చూడనా 22nd బిట్ ఇఫ్ ఫోర్స్ వాల్యూ ఇచ్చాడమ్మా F ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా బై డెన్సిటీ ప్లస్ బీటా క్యూబ్. సో ఫోర్స్ F ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా బై బీటా ప్లస్ డెన్సిటీ ప్లస్ బీటా క్యూబ్. ఇప్పుడు వాడు డైమెన్షన్ ఫార్ములా ఫర్ ఆల్ఫా బీటా అన్నాడమ్మా, వేర్ ఆల్ఫా బీటా ఆర్ కాన్స్టెంట్స్, హోమోజెనిటీ ప్రిన్సిపల్ అప్లై చేయి. ఎప్పుడైనా సరే కాన్స్టెంట్కి వేరియబుల్కి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే దట్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వేరియబుల్ మా, సింపుల్. సో కాబట్టి అప్పుడు డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు బీటా క్యూబ్ రా. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు బీటా క్యూబ్ మా. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ ml⁻³ రా ఈజ్ ఈక్వల్స్ టు బీటా క్యూబ్ నా. సో అప్పుడు బీటా వచ్చేస్తుందిరా 3 పకపోతే 1/3 మా. సో అప్పుడు బీటా ఈజ్ ఈక్వల్స్ టు m⁻1/3 l⁻3/3 వస్తుందిరా l⁻−1. సో m⁻1/3 l⁻−1 అన్న. సో m⁻1/3 l⁻−1 ఎక్కడ వస్తుంది? 2 ఆప్షన్స్ ఉన్నాయి, బీసీ అంటే ఏడి ఎలిమినేట్ అయిపోయారా. సో ఇప్పుడు బీసీలో నీ ఆప్షన్ ఉంటుంది. ఇంకా ఆల్ఫా కనుక్కోవాలంటే రైట్. సో ఏమొస్తుంది? m⁻1/3 l⁻−1. ఇంకా ఆల్ఫా కనుక్కోవాలంటే నాన్న బీటా క్యూబ్ అంటే ఇదే నాన్న. సో బీటా క్యూబ్ అన్న డెన్సిటీకి ఈక్వల్. సో కాబట్టి దీన్ని సాల్వ్ వచ్చేయమ్మా. సో F ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో అప్పుడు ఆల్ఫా బయటికి రావాలి. సో ఆల్ఫా బయటికి రావాలి అంటే రాయమ్మా F ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా బై నాన్న బీటా క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ రా. సో బీటా క్యూబ్ బదులు డెన్సిటీ రాస్తావు. డెన్సిటీ ప్లస్ డెన్సిటీ 2 టైమ్స్ ద డెన్సిటీ. సో 2 అనే దాని డైమెన్షన్ ఫార్ములా ఉండవు కాబట్టి డెన్సిటీ ఒక్కటే రాస్తాం. డెన్సిటీ అంటే ml⁻³ అయిపోయామా, సింపుల్. సో హోమోజెనిటీ ప్రకారం సో ఇక్కడ కాన్స్టెంట్ వేరియబుల్ గట్టి ఈక్వల్ రాసేస్తున్నా, బీటా బయట తీస్తున్నాను. బట్ హోమోజెనిటీ ప్రకారం ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం బీటా క్యూబ్ అన్న డెన్సిటీ అన్న ఒకటే. సో డెన్సిటీ ప్లస్ డెన్సిటీ 2 టైమ్స్ ద డెన్సిటీ. సో కాబట్టి 2 అనే దానికి వాల్యూ ఉండదు. సో కాబట్టి డెన్సిటీ డైమెన్షన్ ఫార్ములా రాస్తాను. నౌ ఆల్ఫా బయట తిన్నానా, యూ గెట్ యువర్ థింగ్. సో అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ ml⁻³ ఫోర్స్ అంటే mlt⁻², ఇది ఫోర్స్ అమ్మ, ఇంటూ డెన్సిటీ ml⁻³ రా. దెన్ వాట్ యు గెట్? సో m² l⁻ ఏమొస్తుంది? l⁻−2 t⁻−2. సో ఇది ఆల్ఫా అమ్మ. సో m² l⁻−2 t⁻−2 ఏదైనా మ్యాచ్ అవుతుందిరా? సి. సో 22 సి మా, 22 ఆప్షన్ సి. అన్ని ఈజీ బిట్సే నాన్న. నెక్స్ట్ 23rd ఇదంతా 25లో ఏపీ ఎంసెట్లో వచ్చిండేటివి అమ్మ. 25 రే ఇది డైరెక్ట్ నోట్స్ రా, మీ ఐపీలో కూడా చేసి ఉంటారా చూడండి రా. నోట్స్లో ఉండే బిట్టారా డైరెక్ట్ రంగా. కొత్తవి మీకు ఏం దొరకవు నాన్న, అన్నీ మనం చెప్పిండేటివే ఉంటాయరా, చదివిండాలరా మీరు అంతేరా. కానీ 23rd ట్రై చేయి ఫాస్ట్. సో 23rd వన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. 23rd వన్, if the equation of velocity of a particle at a time t is v is equals to at plus b by t plus c ra. So the dimensions of ABC are nana ABC constants. Oka equation lo constants kanukovalante you have to use homogeneity principle. First constants ekkada unnayo mark cheskora. Constants nana a ane constant ikkada undi, b ane constant ikkada undi, c ane constant ikkada undi. Sare ippudu nana కాన్స్టెంట్స్ బేస్ చేసుకుంటే బాబు ఫస్ట్ జాగ్రత్తగా చూడు. ఇక్కడ సి అనే కాన్స్టెంట్ చూడమ్మా, టీ అనే వేరియబుల్. కాన్స్టెంట్కి వేరియబుల్కి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే దట్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వేరియబుల్. కాబట్టి సి ఈజ్ ఈక్వల్స్ టు టీ. ఒకటి అయిపోయిందిరా, సి ఈజ్ ఈక్వల్స్ టు టీ. నెక్స్ట్ ఏటీ నన్న కాన్స్టెంట్కి వేరియబుల్కి మధ్యలో ఇంటూ కానీ డివిజన్ కానీ ఉంటే ఎవరి ఎల్హెచ్ఎస్ టర్మ్ ఈక్వల్స్ టు ఎవరి ఆర్హెచ్ఎస్ టర్మ్. సో అప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు, వి ఈజ్ ఈక్వల్స్ టు ఏటీ. ఎవరి ఎల్హెచ్ఎస్ టర్మ్ ఈక్వల్స్ టు ఎవరి ఆర్హెచ్ఎస్ టర్మ్. మల్టిప్లికేషన్లో ప్లస్ ఉంటే కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వేరియబుల్, ఇంటూ ఆర్ డివిజన్ ఉంటే ఎల్హెచ్ఎస్ టర్మ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ టర్మ్. ఓన్లీ కాన్స్టెంట్ ఉన్నా, కాన్స్టెంట్కి వేరియబుల్కి ఇంటూ కానీ డివిజన్ కానీ ఉన్నా ఎల్హెచ్ఎస్ టర్మ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ టర్మ్ చేయి. ప్లస్ మైనస్ ఉన్నప్పుడు మాత్రమే కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వేరియబుల్ చేయాలి. సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు వి బై టీమా. సో అప్పుడు వి అంటే LT⁻−1 బై టీ నానా. సో T⁻−1 అవుతుంది. సో LT⁻−2 దట్ ఈజ్ యువర్ ఏ. నెక్స్ట్ ఇంకా బి రాయనా. సో బి ఏమవుతుంది, ఇంకా డైరెక్ట్ ఇక్కడే ఆన్సర్ వచ్చేస్తుంది. సో LT⁻−2 సరే చేద్దాం. సో బి రాయాలంటే సో బి బై
సి అంటే టీ నానా, సో టీ ప్లస్ టీ 2t, బట్ బై ఉంది కాబట్టి ఎవరి LHS టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎవరి RHS టర్మ్. సో వి ఈజ్ ఈక్వల్స్ టు బి బై టీ ప్లస్ సి రా. సో టీ ప్లస్ టీ అవుతుంది నాన్న, సి అంటే టీ అకార్డింగ్ టు హోమోజినిటీ. సో 2t, 2 అనే దాని డైమెన్షన్స్ ఉండదురా. సో కాబట్టి బి ఈజ్ ఈక్వల్స్ టు వి ఇంటూ టీ. సో వి అంటే ఎల్టీ పవర్ -1 ఇంటూ టీ, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్. సో అక్కడ 2కి డైమెన్షన్ ఫార్ములా ఉండదు నాన్న. సో కాబట్టి 2t అంటే 2t రాసుకుంటాం. సో ఎల్టీ పవర్ -2 ఎల్టీ, ఎల్టీ పవర్ -2 ఎల్టీ అదమ్మా. ఏబిసి అన్నాడు. ఏ అంటే ఎల్టీ పవర్ -2, బి అంటే ఎల్, సి అంటే టీ. ఆప్షన్ ఏ. సో 23rd ఆప్షన్ ఏ. 23rd ఆప్షన్ ఏ. నెక్స్ట్ 24. 24 ఏమి ఇచ్చారు చూడన్నా. An artificial satellite is revolving around a planet of radius r in a circular orbit of radius a. If the time period of revolution of the satellite, నన్ను ఒక రిలేషన్ ఇచ్చాడు, t proportional to a power 3/2 g power x r power y, then the values of x and y is dash అన్నాడు. సో ట్రై చేయన రిలేషన్ ఇచ్చినాడు. మామూలుగా ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య ఒక ఈక్వేషన్ డిరైవ్ చేయాలంటే సో వాడ రిలేషన్ ఇచ్చాడమ్మా. మీకు గుర్తుందో లేదో, ఫైండ్ అవుట్ టర్మ్, మీరు ఏదైతే టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తారో అది లెఫ్ట్ సైడ్, రిమైనింగ్ టర్మ్స్ అన్ని రైట్ సైడ్, మధ్యలో ప్రపోర్షనాలిటీ సింబల్. సో డమ్మీ పవర్స్ అన్ని క్రియేట్ చేస్తాం, డైమెన్షన్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇలా ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ ఏ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎన్ ప్లాన్ చేస్తారు. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, బేసెస్ ఈక్వల్, పవర్స్ ఆల్సో గెట్ ఈక్వల్. అప్పుడు ఆ పవర్స్ కనుక్కొని మెయిన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ డిరైవ్ చేస్తాం. ఆల్రెడీ నోట్స్లో చెప్పింటాం. సేమ్ ఐఎమ్ యూజింగ్ హియర్. సో యూజ్ చేయనా. చూడమ్మా. సో 24th one, రైట్. 24th one వాడి చిన్న రిలేషన్ చూడన్నా. సో టీ ప్రపోర్షనల్ టు ఏ పవర్ 3/2 రైట్ జీ పవర్ ఎక్స్ ఆర్ పవర్ వై. నాన్న ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఓన్లీ వేరియబుల్స్ ఉండాలి నాన్న. ఇక్కడ ఏ పవర్ 3/2 కాన్స్టెంట్స్ ఉందమ్మా. సో యూ కెనాట్ గెట్ ఇట్. సో ఇక్కడ ఇచ్చిన రిలేషన్, సో టీ ప్రపోర్షనల్ టు ఏ పవర్ 3/2 జీ పవర్ ఎక్స్ ఆర్ పవర్ వై. సో ఎక్స్ వై అడిగాడమ్మా. సరే ఎలా సాల్వ్ చేస్తాం సార్. నన్ను ఇక్కడ ఏ అంటే రేడియస్ చూడరా, రేడియస్ ఏ అన్నాడు రా. సో జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఆర్ అంటే రేడియస్ నాన్న. ఆర్టిఫిషియల్ శాటిలైట్ రివాల్వింగ్ అరౌండ్ ఏ ప్లానెట్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ ఆర్, సర్క్యులర్ ఆర్బిట్ ఒక రేడియస్ ఏ, అటు రెండు రేడియస్ అంటే లెంత్ నాన్న. సో కాబట్టి టీ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే లెంత్ కాబట్టి ఎల్ పవర్ 3/2. నెక్స్ట్ జీ నాన్న యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, యాక్సిలరేషన్ డైమెన్షన్ ఫార్ములా ఎల్టీ పవర్ -2 హోల్ పవర్ ఎక్స్, ఆర్ అంటే లెంత్ ఓన్లీ ఎల్ పవర్ వై. సో ఇంకా సాల్వ్ చేయి, యూ గెట్ యువర్ థింగ్. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు నాన్న ఏ పవర్ ఎం, ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో కాబట్టి ఎల్ అని ఒక పక్క రాసేస్తాను రా. సో ఎల్ పవర్ 3/2 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అయిపోతుంది రా, సింపుల్. సో ఇక్కడ టీ పవర్ -2x మాత్రం ఉంటుందమ్మా. ఇక్కడ టైం ఉందంటే మాస్ లెంత్ లేదురా. సో ఎం పవర్ 0, ఎల్ పవర్ 0, టీ పవర్ 1, సింపుల్. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దెన్ వాట్ టు గెట్ హియర్. సో అప్పుడు లెంత్ ఓన్లీ తీసుకుంటే సో 3/2 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 0 ఒక ఈక్వేషన్ వస్తుందమ్మా. ఇంకో ఈక్వేషన్ -2x ఈక్వల్స్ టు 1. సో -2x ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు -1/2. సో x 1/2 అయితే దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే సో 3/2 -1/2 ప్లస్ y ఈక్వల్స్ టు 0. నాన్న 3/2 -1/2 2/2. సో 2/2 కాబట్టి 1 వస్తుంది. సో కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు -1. సో -1/2 -1 ఆప్షన్ డి ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 25. నెక్స్ట్ 25 చూడన్నా. సార్ చూడమ్మా. 25 ఇచ్చినాడు. ఆఫ్ ద ఫాలోయింగ్ ద పెయిర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ నాట్ హ్యావింగ్ సేమ్ డైమెన్షన్ ఫార్ములా ఈజ్ అన్నాడు. నాన్న ఇక్కడ నాట్ హ్యావింగ్ సేమ్ డైమెన్షన్స్, రెండుటికి ఏవి సేమ్ డైమెన్షన్స్ లేవు అవి చెప్పాలి. నాన్న వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ రా. వర్క్ అన్న ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, రెండు సేమ్. వాడు నాట్ అన్నాడు కాబట్టి రెండు సేమ్ కాబట్టి ఇది కాదు.
యాంగులర్ మొమెంటం ప్లాంక్స్ కాన్స్టెంట్. యాంగులర్ మొమెంటం mvr రా, ప్లాంక్స్ కాన్స్టెంట్ E ఈజ్ ఈక్వల్స్ టు h న్యూ. సో దాన్ని బట్టి చూడండి, యాంగులర్ మొమెంటం అంటే mvr అంటే m, v అంటే lt పవర్ -1 ఇంటూ r అంటే ml స్క్వేర్ t పవర్ -1 వస్తుంది. ప్లాంక్స్ కాన్స్టెంట్ E ఈజ్ ఈక్వల్స్ టు h న్యూ రా, అప్పుడు h ఈజ్ ఈక్వల్స్ టు E బై న్యూ అవుతుందిరా. E అంటే ml స్క్వేర్ t పవర్ -2 బై న్యూ, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ t పవర్ -1. సో అప్పుడు నథింగ్ బట్ ml స్క్వేర్ t పవర్ -1 ఓన్లీ. సో రెండు సేమ్ బట్ నాట్ హ్యావింగ్ అన్నాడు, దిస్ వన్ ఆల్సో రాంగ్. స్ట్రెస్, స్ట్రెస్ అంటే ప్రెజర్, దట్ ఈస్ ml పవర్ -1 t పవర్ -2. లీనియర్ మొమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ. సో స్ట్రెస్ అంటే ప్రెజర్ నాన్న, ప్రెజర్ అంటే l పవర్ -1 t పవర్ -2 ఫోర్స్ బై ఏరియా రా. నెక్స్ట్ లీనియర్ మొమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ lt పవర్ -1. సో రెండు నాట్ ఈక్వల్. సో దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో 25th ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 26, ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ ఇప్పుడే ప్రూవ్ చేసాం, ml స్క్వేర్ t పవర్ -1, ఆప్షన్ సి. నెక్స్ట్ 27 చూడమ్మా. 27 among the following the physical quantity having dimensions of Young's modulus is dash అన్నాడు. నాన్న యంగ్స్ మాడ్యులస్ డైమెన్షన్స్ కింద ఇచ్చిన దాంట్లో ఏది మెయింటైన్ అవుతుంది, ఈక్వల్ అవుతుంది అన్నాడు. ఫస్ట్ యంగ్స్ డైమెన్షన్స్ చూడమ్మా. యంగ్స్ మాడ్యులస్, యంగ్స్ మాడ్యులస్ అంటే ఏమి ఫార్ములా? యంగ్స్ మాడ్యులస్ అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో ఇక్కడ స్ట్రెస్ బై స్ట్రెయిన్ మామూలుగా బల్క్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్ అంటారు. సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై స్ట్రెయిన్, స్ట్రెయిన్ నో డైమెన్షన్స్. ఎందుకు సార్? చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. స్ట్రెయిన్ డైమెన్షన్ లెస్ కాదు, డైమెన్షన్ లెస్. ఇంకొంటే స్ట్రెస్, స్ట్రెస్ అన్న ప్రెజర్ అన్న ఒకటేగా. కాబట్టి డైమెన్షన్ ఫార్ములా ఫర్ యంగ్స్ మాడ్యులస్ ml పవర్ -1 t పవర్ -2. ఈ డైమెన్షన్స్తో ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుందో చూడండి అన్న. స్ట్రెయిన్, స్ట్రెయిన్ అంటే డైమెన్షన్ లెస్ రా, కాబట్టి అది కాదు. గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ml స్క్వేర్ t పవర్ -2, అది కూడా కాదు. నెక్స్ట్ సర్ఫేస్ ఎనర్జీ, సర్ఫేస్ ఎనర్జీ అన్న సర్ఫేస్ టెన్షన్ ఒకటే. సర్ఫేస్ టెన్షన్ అంటే ఫోర్స్ బై లెంత్ అంటే mt పవర్ -2, అది కూడా కాదు. ఇంకా దిక్కులేంది ఇదే ఎనర్జీ డెన్సిటీ, దట్ ఈస్ యువర్ ఆన్సర్. లేదు సార్ నాకు అది కూడా ప్రూవ్ చేయండి సార్. ఎనర్జీ డెన్సిటీ మీకు ఈఎం వేస్లో కూడా చెప్పింటాం, ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, దాని ఎనర్జీ డెన్సిటీ అంటాం. సో ఎనర్జీ అంటే ml స్క్వేర్ t పవర్ -2 బై వాల్యూమ్ ఎల్ క్యూబ్ రా. సో అప్పుడు సాల్వ్ చేస్తే వచ్చేది ఇదే ml పవర్ -1 t పవర్ -2, సింపుల్. సో 27 ఆప్షన్ డి. నెక్స్ట్ 28 చూడమ్మా. 28, the number of significant figures is nana starting zeros less than 1 not significant. 1 2 3 4 decimal point tarvata unde trailing zero act as significant. 34 option B. 28. Next 29. చూడన్నా. 29 ఏమి ఇచ్చాడు? ఇఫ్ ద ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఈస్ 1.2%. క్లారిటీగా డేటా రాసుకో. సర్ఫేస్ ఏరియా స్పియర్ అన్నాడు, వాల్యూమ్ అంటే 4/3 πr². సర్ఫేస్ ఏరియా ఎంత ఉంటుంది స్పియర్కి? 4πr². 4πr²కి ఎర్రర్ 1.2% ఇచ్చాడు రా. దెన్ ద ఎర్రర్ ఇన్ డిటర్మినేషన్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈస్ డాష్ అన్నాడు. ట్రై చేయమ్మా. సో 29 నాన్న సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఇచ్చాడు రా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఎంత అంటే 1.2%. వాడు అడిగిండేది వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈస్ డాష్ అన్నాడు. ఏం చేస్తారు నాన్న? ఫస్ట్ సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ ఏరియా అంటే 4πr² రా. కానీ 4πకి మనం ఎప్పుడు కూడా ఎర్రర్లోకి మార్చలేం, 4π ఇస్ కాన్స్టెంట్. r² ఎర్రర్లోకి మార్చాలి అంటే, సో r² ఎర్రర్లోకి మార్చాలి అంటే నాన్న, సో 2 ఇంటూ Δr/r ఇంటూ 100%. సో అప్పుడు సింపుల్గా 2 ఇంటూ ఎప్పుడైనా సరే పవర్ ఉందంటే దాన్ని మల్టిప్లై చేయాలా. సో 2 ఇంటూ 1.2% మా.
సో 2 ఇంటూ 1.2 అంటే 2.4% నాన్న. సో అప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది సార్? సో వాల్యూమ్ అంటే 4/3πr³. సో 4/3 పైన మనం ఎర్రర్స్లోకి మార్చలేము నాన్న, ఇట్ ఇస్ కాన్స్టెంట్. సో r³ అంటే 3 ఇంటూ డెల్టా r/r ఇంటూ 100%. సాల్వ్ చేయంగా ఎంత వస్తుంది చెప్పు. సో 3 ఇంటూ డెల్టా r/r వస్తుంది. ఇక్కడ అడిగిండేది ఒకసారి చూడమ్మా. దెన్ ద ఎర్రర్ ఇన్ డిటర్మినేషన్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అన్నాడు, సర్ఫేస్ ఏరియా 1.2 అన్నాడు, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అన్నాడు. సో డైరెక్ట్గా వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అని అంటే హ్యాపీగా రాసేవాళ్ళం, బట్ సర్ఫేస్ ఏరియా 1.2 ఇచ్చాడమ్మా. ఇక్కడ డెల్టా ఆర్ రేడియస్ ఎంత ఉందనేది మనకు తెలియదు. మళ్ళీ ఎలా సాల్వ్ చేస్తారు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు అంటే అన్న హౌ 3 ఇంటూ డెల్టా r/r రాస్తే కష్టం తప్పమ్మా ఇది, ఎందుకంటే సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు, డెల్టా r/rలో రాయకూడదు. సో కాబట్టి ఇక్కడ బ్రేక్ అయిపోతుంది, ఇక్కడికి ప్రాబ్లం రాదు. మళ్ళీ ఎట్లా చేయాలా సార్? ఎలా చేయాలి? సింపుల్, యూ హ్యావ్ టు డూ సర్ఫేస్ ఎనర్జీ బై వాల్యూమ్ వేసుకున్నాను. సర్ఫేస్ ఎనర్జీ బై వాల్యూమ్ చేయి, ఏమొస్తుంది చెప్పు? సర్ఫేస్ ఎనర్జీ బై వాల్యూమ్ చేయి. సర్ఫేస్ ఎనర్జీ బై వాల్యూమ్ చేస్తే ఏమొస్తుంది? 4πr² బై 4/3πr³ రా. దాన్ని బట్టి ప్లాన్ చేయి, అప్పుడు చూడు. సో 4 క్యాన్సిల్డ్ అవుట్, పై క్యాన్సిల్డ్ అవుట్, 3 న్యూమరేటర్ షిఫ్ట్ అవుతుంది, r² క్యూబ్ క్యాన్సిల్ అవుతుందిరా. అప్పుడు ఏమవుతుంది? 3/r అవుతుంది. ఇప్పుడు దాన్ని బట్టి ప్లాన్ చేయనా. సో 3/rని నువ్వు ఎర్రర్లోకి మారిస్తే సో 3 ఇంటూ 1/r. సో 1/r అంటే డెల్టా r/r. చూడరా, సర్ఫేస్ ఎనర్జీ 1.2 వాడు ఇచ్చిండేది, అదే ఇచ్చిండేది. లేకపోతే ఈ సోదుగులు లేకుండా ఎర్రర్ వాల్యూసే రాస్తుంది పెట్టుకోరా. ఎర్రర్ వాల్యూసే రాయమ్మా. సర్ఫేస్ ఎనర్జీ అంటే 2 ఇంటూ డెల్టా r/r రాయి. ఇక్కడ 3 ఇంటూ డెల్టా r/r వస్తుంది. అదేంటే వాల్యూమ్ కదా, సో వాల్యూమ్ కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. సో ఇట్లా రాసినా కష్టమే. ఎక్కడ వేరియేషన్ వస్తుంది? 2.4, 3.6. ఇలా రివర్స్ రాస్తే సరే చూడమ్మా. వాల్యూమ్ బై సర్ఫేస్ ఏరియా రాయి చూద్దాం. వాల్యూమ్ బై సర్ఫేస్ ఏరియా వాల్యూమ్ బై సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 3/2 వస్తుందా? ఎందుకు సార్ 3/2 అంటే వాల్యూమ్ అంటే 3 డెల్టా r/r మా, సర్ఫేస్ ఏరియా అంటే 2 డెల్టా r/r. డెల్టా r/r క్యాన్సిల్ అవుతుంది, 3/2 వస్తుంది. సో ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయమ్మా. సో 3/2 ఇంటూ ఎర్రర్లో రావాలి, పర్సంటేజ్ ఎర్రర్ 1.2. సో 3/2 ఇంటూ 1.2 చేయమ్మా. 3/2 ఇంటూ 1.2 అది కూడా ఎట్లా వస్తుందంటే కూడా చెప్తా చూడరా. ఇప్పుడు ఇక్కడ వాల్యూమ్ బై సర్ఫేస్ ఏరియా తీసుకున్నాను, నన్ను ఒక్కసారి జాగ్రత్తగా చూడు. ఫస్ట్ ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఇచ్చినాడు రా. సర్ఫేస్ ఏరియా అంటే 1.2% ఇచ్చినాడమ్మా. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ కనుక్కోమన్నాడు. సర్ఫేస్ ఏరియా అంటే 4πr² కాబట్టి ఆర్ని నువ్వు ఎర్రర్లోకి మారిస్తే నాకు సర్ఫేస్ ఏరియా ఎంత వస్తుందంటే 2.4% వస్తుంది. వాల్యూమ్ అంటే 4/3πr³, దాన్ని నువ్వు ఎర్రర్లోకి మారిస్తే 3 ఇంటూ డెల్టా r/r వస్తుంది. కానీ వాడు ఇచ్చిండేది సర్ఫేస్ ఏరియా, అడిగిండేది వాల్యూమ్. రేడియస్ స్పెసిఫై చేయలేదు, రేడియస్ వాల్యూ ఇవ్వలేదు. మళ్ళీ ఏం చేయాలా సార్? వాల్యూమ్ బై సర్ఫేస్ ఏరియా చేసిన. వాల్యూమ్ బై సర్ఫేస్ ఏరియా చేస్తే ఇది సర్ఫేస్ ఏరియా, ఇది వాల్యూమ్, డెల్టా r/r క్యాన్సిల్ అయిపోతుందిరా, 3/2 వస్తుంది. ఇప్పుడు అడిగిండే వాల్యూమ్ ఆఫ్ ద స్పియరే కదా, సర్ఫేస్ ఏరియా పక్క పంపి. అప్పుడు ఏమవుతుంది? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 ఇంటూ సర్ఫేస్ ఏరియామా. సో సర్ఫేస్ ఏరియా డైరెక్ట్ వాడు
ఇచ్చాడమ్మా సర్ఫేస్ ఏరియా డైరెక్ట్లీ గివెన్ 1.2%. సో కాబట్టి అప్పుడు 3/2 ఇంటూ 1.2%. సో అప్పుడు సాల్వ్ చేయమ్మా. సో 1.2 అంటే 12 అనుకో, 12 ఇంటూ 3 36, 36/2 ఎంత వస్తుంది? 1.2 1.8 1.8% అమ్మా, ఇది ఆన్సర్. సో 1.8 అంటే ఆప్షన్ బి మా 29, ఆప్షన్ బి. ఇది కొద్దిగా జాగ్రత్త రాసుకోమ్మా. సో అక్కడ రేడియస్ కనుక ఇచ్చింటే హ్యాపీగా ఇక్కడే ఆన్సర్ అయిపోతుందమ్మా. వాల్యూమ్ వాడు రేడియస్ ఇవ్వాల, సర్ఫేస్ ఏరియా ఇచ్చినాడు, జాగ్రత్తగా రాసుకో. సో కాబట్టి ఫస్ట్ సర్ఫేస్ ఏరియా ఎర్రర్లో మార్చుకొని వాల్యూమ్ ఎర్రర్లో మార్చుకొని ఆ రెండు డివైడ్ చేస్తా అన్న, డెల్టా r/r ఎలిమినేట్ చేస్తా అన్న. సో అప్పుడు వాల్యూమే కావాలి కాబట్టి సర్ఫేస్ ఏరియా పక్క పంపిస్తా అన్న. నెక్స్ట్ 30 మా, వాడేం రేడియస్ ఇవ్వలేదు కదా, ఎట్లా వేసుకుంటావు? ఇక్కడ బేసిక్ గేమ్ అంటే ఇప్పుడు ఇది అవసరం లేదురా, ఈ స్టెప్ అవసరం లేదమ్మా, కన్ఫ్యూజ్ కాకుండా. డెల్టా r/r బదులు 1.2 వాడేమి ఇవ్వలేదు. యా ఈక్వల్ చేస్తారు? అంటే మీరు అప్పుడు ఏం చేయాలంటే సర్ఫేస్ ఏరియా 1.2 కదా, 1.2% ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ డెల్టా r/r. డెల్టా r/r బయటికి తీసి దీనిలోకి వేస్తాము అంటారు, చేయొచ్చు. అట్లా చేసినా ఓకే అమ్మా. నెక్స్ట్ అమ్మా 30. మీరు ఇలా కూడా చేయొచ్చురా, మీరు చెప్పిన కరెక్ట్. 4πr² సర్ఫేస్ ఏరియా అంటే 2 ఇంటూ డెల్టా r/r ఈజ్ ఈక్వల్స్ టు 1.2%. డెల్టా r/r బయటికి తీసి దీనిలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ అమ్మా 30 చూడన్నాను. 30 చూడమ్మా ఏమి ఇచ్చినాడు? ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ 0.501/0.05 ఇంటూ 0.312 మైనస్ 0.03 ఈజ్ డాష్ అన్నాడు. బాబు ఫస్ట్ ఈ మైనస్ చేయనన్నా, అప్పుడు ఏమొస్తుంది చూడరా. సో 0.50/0.05 ఇంటూ అన్నా, ఫస్ట్ ఈ రెండు మైనస్ చేయరా. ఆ రెండు మైనస్ చేస్తే ఏమొస్తుంది చెప్పు. సో ఆ రెండు మైనస్ చేస్తే వాట్ గెట్. సో ఫస్ట్ ఆ రెండు మైనస్ చేస్తే ఏమొస్తుంది చూడన్నా. సో 0.312 మైనస్ 0.03 0.282 వస్తుందిరా. సో 0.282. ఇప్పుడు నాన్న సిగ్నిఫికెంట్ ఫిగర్స్ బేస్ చేసుకొని చూడరా. మల్టిప్లికేషన్లో కానీ డివిజన్లో కానీ రిజల్ట్ ఎప్పుడు కూడా ఆల్వేస్ స్పెసిఫైడ్ ఇన్ మినిమం సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ఇప్పుడు దీంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అంటే <1 ఘాట్ ఇనిషియల్ 0 నాట్ హ్యాపెండ్. ఇది 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రా. 3SF ఇక్కడ రా, ఈడ కూడా 3SF, ఇక్కడ నాన్న 1SF. సో కాబట్టి లీస్ట్ కాబట్టి 1 మా ఆప్షన్ ఏ. సో ఎప్పుడు కూడా మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ రిజల్ట్ విల్ బి ఎక్స్ప్రెస్డ్. సో ఇందులో 3, 3, 1. సో 1 ఈజ్ యువర్ ఆన్సర్, 1 సిగ్నిఫికెంట్ ఫిగర్. నెక్స్ట్ 31 నాన్న, ఇది కూడా ఐపీ ప్రాబ్లమ్ ఏమ్మా. ద మ్యాక్సిమం మినిమం టెంపరేచర్స్ అట్ ఎ ప్లేస్ ఆన్ ఎ డే ఆర్ మెజర్డ్ యాజ్ 44 ± 0.5, 22 ± 0.5. దెన్ ద టెంపరేచర్ డిఫరెన్స్ ఈజ్ అన్నాను నాన్న. డిఫరెన్స్ అంటే మైనస్ రా. సో ట్రూ వాల్యూస్ 44 - 22 రా, 22. ఎర్రర్ ఆల్వేస్ పాజిటివ్ నాన్న. 0.5, 0.5, 1. సో కాబట్టి 22 ± 1 అయిపోయి. నెక్స్ట్ 32. చూడన్నా. సో 32 చూడమ్మా. ఫస్ట్ ఇక్కడ థర్మల్ కండక్టివిటీ, బోల్జ్మన్ కాన్స్టెంట్, ఫస్ట్ ఈ 3 చూడరా. థర్మల్ కండక్టివిటీ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేసుకొని టైం వేస్ట్ అవుతుంది. ఈ 3 చూడన్నా. ఫస్ట్ బోల్జ్మన్ కాన్స్టెంట్ అంటే ఫార్ములా ఎనర్జీ బై టెంపరేచర్. సింపుల్ ఫార్ములా రా, ఎనర్జీ బై టెంపరేచర్ చెయ్యి. ఎనర్జీ బై టెంపరేచర్ అంటే mL² T⁻². సో బై కేరా కెల్విన్ K⁻−1. దీనికి మ్యాచ్ అవుతుంది చూడరా. బోల్జ్మన్ కాన్స్టెంట్ mL² T⁻² K⁻−1 B3 రా. B3 ఉండేడు చూసుకో. B3 ఒక్కటే ఉంటుందిరా, కాబట్టి ఆప్షన్ ఏ అయిపోయి. సింపుల్, ఇంకా అసలు నువ్వు చేయాల్సిన అవసరం కూడా మిగతా.
ఒక లాటెంట్ హీట్ అంటే Q ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎల్, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎం. క్యూ అంటే ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2 ఎనర్జీ, ఎందుకంటే హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, బై ఎం. సో ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2 రా, అంటే లాటెంట్ హీట్ C4. చూసుకో C4 కరెక్ట్ మ్యాచ్ అవుతాం. ఇంకా స్పెసిఫిక్ హీట్ Q ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎస్ డెల్టా టీ, ఎస్ బై టీ తీస్తాం, క్యూ బై ఎం డెల్టా టీ. సో అప్పుడు నీకేమొస్తుంది, సో ఇది వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. 32. 33 చూడమ్మా, 33 చేయొచ్చు చూడండి అన్న. చూడమ్మా. ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ మాస్ వచ్చేసి 3%, వెలాసిటీ వచ్చేసి 4%, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ½ mv², దీని ఎర్రర్లోకి మారిస్తే నాన్న, సో డెల్టా k బై k ఇంటూ 100% యూ కెన్ రైట్, డోంట్ వరీ. హాఫ్ వీ కెనాట్ కన్వర్ట్ ఇంటూ ఎర్రర్. సో మాస్ అంటే డెల్టా m బై m, ఇంటూ ఉంది కాబట్టి ప్లస్, సో స్క్వేర్ ఉంటే మల్టిప్లై, సో 2 ఇంటూ డెల్టా v బై v ఇంటూ 100% లే, మళ్ళీ అవన్నీ ఎందుకు, డైరెక్ట్ రాయ్. సో మాస్ 3%, సో 3 ప్లస్ 2 into delta V by V 4, 8 plus 3, 11%. That is your answer. So 11% amma option A. Next 34 చూడనా. సో 34 ఏమి ఇచ్చారు చూడరా. EMLG represent energy, mass, angular momentum, gravitational constant. The dimensions of EL square by m power 5 g square. నాన్న ఇది ఆల్రెడీ నోట్స్లోనే ఉంటుందమ్మా, బట్ ఒకవేళ నోట్స్లో లేకపోయినా ఇట్లాంటిది ఇది ఎన్సీఆర్టీలో కూడా ఉందమ్మా, టెక్స్ట్ బుక్లో ఉంటుంది, మీ ఐపీలో కూడా చదివింటారు, మళ్ళీ మీరు చేశారు లేదో నాకు తెలియదు, బట్ ఇదైతే ఐపీలో ఉంటుంది, ఎన్సీఆర్టీలో ఉంటుంది. యాంగిల్ డైమెన్షన్స్, నో డైమెన్షన్ ఫార్ములా. EL square by m power 5 g square has no dimensions. యాంగిల్ ఆర్క్ బై లెంత్, నో డైమెన్షన్స్, కాబట్టి యాంగిల్తో మెయింటైన్ అవుతుంది. లే సార్, కాస్ సార్ అంటే దాని సొల్యూషన్ చూడు. సో 34th వన్ మా. సో 34th వన్ ఒకసారి చూడమ్మా. EL స్క్వేర్, ఈ అంటే ఎనర్జీరా, సో EL స్క్వేర్ బై m పవర్ 5 g స్క్వేర్. సో ఈ అంటే ఎనర్జీ మా, ML స్క్వేర్ t పవర్ -2 ఇంటూ L స్క్వేర్ బై m పవర్ 5 ఇంటూ నన్న G గ్రావిటేషనల్ కాన్స్టెంట్. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఎక్కడ చెప్తాం, న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్లో చెప్తాం. ఏమి, F ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ m1 m2 బై r స్క్వేర్. సో ఇందులో క్యాపిటల్ G కావాలి నాకు, అంటే క్యాపిటల్ G ఈజ్ ఈక్వల్స్ టు FR స్క్వేర్ బై m1 m2, అంటే m స్క్వేర్ వేసుకో, అప్పుడు G వాల్యూ ఏమొస్తుంది. సో F అంటే MLT పవర్ -2 ఇంటూ L స్క్వేర్ బై m స్క్వేర్. సో స్క్వేర్ m క్యాన్సిల్ అవుతుందిరా, అప్పుడు యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ m పవర్ -1 L క్యూబ్ T పవర్ -2 వస్తుందిరా. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే G స్క్వేర్ అన్నాడు రా, సో కాబట్టి m పవర్ -2 L పవర్ 6 T పవర్ -4, క్యాపిటల్ G స్క్వేర్ అన్నాడమ్మా, దీన్ని స్క్వేర్ చేయాలా, -2 6 T పవర్ -4. ఇప్పుడు సాల్వ్ చేస్తే ఎస్, దెన్ వాట్ టు గెట్ హియర్. ఎల్ అంటే యాంగులర్ మొమెంటమా, రైట్ మా, గుడ్. ఎల్ అంటే ఇక్కడ యాంగులర్ మొమెంటం అంటానన్నా. సో యాంగులర్ మొమెంటం అంటే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు MVR. సో MVR అంటే M LT పవర్ -1 ఇంటూ R అంటే లెంత్ కాబట్టి ML స్క్వేర్ T పవర్ -2 యాంగులర్ మొమెంటం అంటమ్మా. సో ఇది నౌ ఇప్పుడు L స్క్వేర్ అన్నాడు రా, L స్క్వేర్ అన్నాడు కాబట్టి M స్క్వేర్ L పవర్ 4 T పవర్ -2. ఇప్పుడు చూడండి అన్న. సో నౌ వాట్ టు గెట్, సో ఇక్కడ M స్క్వేరు, ఇక్కడ 1 రా, M క్యూబ్ 5 -2 3, ఇవి క్యాన్సిల్ అయిపోతాయి నాన్న, M అంతా క్యాన్సిల్ అయిపోతుంది. L స్క్వేరు L పవర్ 4 L పవర్ 6, ఈడ L పవర్ 6 క్యాన్సిల్డ్ అవుట్, -4 ఇక్కడ -4, ఆల్ క్యాన్సిల్డ్ అవుట్, యూ గెట్ 1. సో 1 కాబట్టి డైమెన్షన్లెస్ యాంగిల్. నెక్స్ట్ 35 చూడమ్మా, ఇది కూడా ఆల్రెడీ నోట్స్లో ఉండేదే, హోమోజెనిటీ. ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఫార్ములా ఆఫ్ A బై B ఇన్ ద ఈక్వేషన్. AB కాన్స్టెంట్స్ నాన్న, F అంటే ఫోర్స్, X అంటే డిస్టెన్స్, T అంటే టైం.
సాల్వ్ చేయి, యూ గెట్ యువర్ థింగ్ 35 అయిందా? చూడమ్మా. సో 35 ఏమి ఇచ్చారు చూడన్నా, ఏ బై బి కనుక్కోవాలి, రైట్. సో ఇచ్చిండేది ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ రూట్ ఎక్స్ ప్లస్ బీటీ స్క్వేర్ రా. సింపుల్. కాన్స్టెంట్ వేరియబుల్ మల్టిప్లికేషన్లో ఉంటే ఎవరి ఎల్హెచ్ఎస్ టర్మ్ ఈక్వల్స్ టు ఎవరి ఆర్హెచ్ఎస్ టర్మ్. సో కాబట్టి ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ రూట్ ఎక్స్. సో ఏ బయట తీరా ఎఫ్ బై రూట్ ఎక్స్. సో అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ అంటే ఎంఎల్టీ పవర్ -2 బై రూట్ అంటే 1/2 నాన్న హోల్ పవర్. సో ఎల్ పవర్ 1/2, ఎల్ పవర్ 1/2 పైకి వెళ్తే -1/2, 1 - 1/2 1/2. సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఎల్ పవర్ 1/2 టీ పవర్ -2. నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్ వేరియబుల్ మల్టిప్లికేషన్ కాబట్టి ఎల్హెచ్ఎస్ టర్మ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ టర్మ్, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు బీటీ స్క్వేర్. సో అప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై టీ స్క్వేర్. సో ఎఫ్ అంటే ఎంఎల్టీ పవర్ -2 బై టీ స్క్వేర్. సో టీ స్క్వేర్ పైకి వెళ్తే -2 -4 అవుతుంది. అప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎల్టీ పవర్ -4. ఆస్క్డ్ ఏ బై బి. సో ఏ బై బి చేస్తే సో ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు వాట్. సో ఎం ఎల్ పవర్ 1/2 టీ పవర్ -2 బై ఎం ఎల్ టీ పవర్ -4. సో ఎం గెట్ క్యాన్సిల్డ్ అవుట్. నన్ను ఇక్కడ ఎల్ పవర్ 1. సో 1 పైకి వెళ్తే -1, 1/2 -1 -1/2, ఎల్ పవర్ -1/2, -4 పైకి వెళ్తే +4. సో టీ స్క్వేర్. సో ఎల్ పవర్ -1/2 టీ స్క్వేర్ ఆప్షన్ ఏ 35. నెక్స్ట్ 36. 36 ఏమి ఇచ్చారు చూడమ్మా. ద టైమ్ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ శాటిలైట్ అరౌండ్ ద ఎర్త్ depends on radius of the circular orbit capital R, mass of the earth, universal gravitational constant. The expression T using dimensional analysis is where K is constant proportionality symbol. Okay, right. Nana, derive the equation. Physical quantities ichadu, equation ni derive cheyali. Equation ni derive cheyalante yes, first nana vaadi ichinde terms anni rasko. ఏ terms ఇచ్చినాడు సార్, ఫస్ట్ వాడి ఇచ్చిన టర్మ్స్ రాసుకోమ్మా. 36th one ఫస్ట్ వాడి ఇచ్చిన టర్మ్స్ అన్ని రాసుకో. ఏమేమి ఇచ్చినాడు, టైం పీరియడ్ ఓకే సార్, క్యాపిటల్ టీ ఇచ్చినాడు రా. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడమ్మా, రేడియస్ క్యాపిటల్ ఆర్ అన్నాడు రా, మాస్ క్యాపిటల్ ఎం అన్నాడు రా, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జీ అన్నాడు. ఏం కనుక్కోమన్నాడు, ఎక్స్ప్రెషన్ ఫర్ టైం, ఇది కనుక్కోమన్నాడు రా. సో డిరైవ్ ద ఈక్వేషన్. వాడు ఏదైతే ఫైండ్ అవుట్ చేయమని అంటాడో దట్ విల్ బి యువర్ లెఫ్ట్ సైడ్. సో కాబట్టి అప్పుడు ఏం రాస్తాం, టీ ప్రపోర్షనల్ టు ఇవన్నీ నాన్న ఆర్ పవర్ ఏ ఎం పవర్ బి G power C, dummy powers create చేయి, substitute చేయి, you get your equation. ఏ ఆప్షన్ చూసుకో, రైట్. సో సాల్వ్ చేయి. T proportional to T is equals to, don't worry, dimension formula substitute, no need of any proportionality symbol. L power A M power B నన్న G ఇప్పుడు రాసాం రా, M power -1 L cube T power -2 universal gravitational constant పైన ప్రాబ్లంలో రాసాం నాన్న whole power C. నౌ సో ఎం లేదు ఎల్ లేదురా, ఇక్కడ టీ పవర్ 1కి ఈక్వల్ అవుతుంది అంతే. డైరెక్ట్ రాస్తున్నా, ఎం పవర్ బి మైనస్ సి అవుతుందిరా అంతేనా, ఎల్ పవర్ ఏ ప్లస్ 3c అవుతుందిరా, టీ పవర్ -2c అవుతుందిరా. సింపుల్. నౌ బేసెస్ ఈక్వల్, పవర్స్ ఆల్సో గెట్ ఈక్వల్. సో బి మైనస్ సి ఈక్వల్స్ టు 0, ఏ ప్లస్ 3c ఈక్వల్స్ టు 0, -2c ఈక్వల్స్ టు 1. So -2c equals to 1, then c is equals to -1/2 you get. So c value 1/2 అయితే అప్పుడు b value, b is equals to c కాబట్టి సో b is equals to -1/2. సో b వాల్యూ c వాల్యూ వచ్చింది కాబట్టి a వాల్యూ ఈజీగా వస్తుంది నాన్న. సో a is equals to -3c. సో a is equals to -3c. సో -3 into c అంటే -1/2 మైనస్ ప్లస్ a is equals to 3/2 వస్తుంది రా. ఇప్పుడు మెయిన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్. సో మెయిన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వాట్ హ్యాపెన్స్, టీ ప్రపోర్షనల్ టు
ఆర్ పవర్ ఏ అంటే 3/2, ఎం పవర్ b/2 అంటే -1/2, జీ పవర్ -1/2. దీన్ని ఫార్ములాలోకి రాయాలా. సో ఫార్ములాలోకి రాస్తే అప్పుడు ఏమవుతుందమ్మా, టీ ప్రపోర్షనల్ టు ఏం రాయొచ్చు, 3 × 1/2 రాసుకోవచ్చా దీన్ని. తర్వాత ఎం పవర్ 1/2 ఉంది కాబట్టి మైనస్ ఉందంటే పవర్లో 1/m పవర్ 1/2, పవర్లో మైనస్ ఉందంటే 1/g పవర్ 1/2. అప్పుడు నాన్న సో దెన్ వాట్ టు గెట్, సో టీ ప్రపోర్షన్ అంటే సింబల్ కే అనుకోమన్నాడు, కే ఇంటూ రైట్ 1/2 పవర్ ఉంది కాబట్టి రూట్ r³/mg అయిపోయా. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ రూట్ r³/mg. సో ఇక్కడ రూట్ ఉంది పాజిటివ్, ఇవన్నీ డినామినేటర్ రూట్. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ r³/mg, ఆప్షన్ సి. నెక్స్ట్ 37th వన్. ఏమి ఇచ్చినాడు చూడు 37. ద లెంత్ ఆఫ్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ అంటే లెంత్ మాత్రం ఇచ్చాడు నాన్న, ఎల్ వాల్యూ ఇచ్చాడు రా 1.2 × 10⁻². ఇట్స్ వాల్యూమ్ అప్ టు కరెక్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఈజ్ అన్నాడు నాన్న. వాల్యూమ్ అంటే L³ రా. సో L³ నాన్న 3 times ఏమొస్తుంది, 1.2 హోల్ క్యూబ్, 1.2 × 10⁻² హోల్ క్యూబ్ రా. ఏమొస్తుంది 1.2 హోల్ క్యూబ్ ఎంత వస్తుందిరా, 1.2 హోల్ క్యూబ్ ఏమొస్తుంది, 1.2 × 1.2 1.728 రా. సో 1.728 × 10⁻² హోల్ క్యూబ్ నానా 10⁻6 రా. బట్ ఇది కరెక్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో ప్లాన్ చేయి అంటున్నాడు నాన్న. 10⁻6 అలాగే రాస్తా, నో ప్రాబ్లం ఫర్ యూ రైట్. ఇప్పుడు కరెక్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్లో రాయాలంటే రౌండ్ ఆఫ్ అప్ టు 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో రౌండ్ ఆఫ్ అప్ టు 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్, రౌండ్ ఆఫ్ అప్ టు పాయింట్ తర్వాత 1 ప్లేస్ ఎనఫ్. సో అప్పుడు ఏమవుతుందన్న, సో అప్పుడు ఇక్కడ 2 < 5 కాబట్టి అలాగే రాయాలి 1.7 × 10⁻6. అడుందిరా సింపుల్. నెక్స్ట్ 38. వెంటనే కొంతమంది డౌట్ వస్తుంది, సార్ 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కూడా తీసుకోవచ్చు కదా సార్. అలా కాదు నాన్న, ఇక్కడ డెసిమల్ ప్లేస్ 1 కదా, సో కాబట్టి రిజల్ట్ కూడా ఒకటే ఉండాలి డెసిమల్ ప్లేస్. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. డేటా డెసిమల్ ప్లేస్ ఒకటే ఉంది, సో దానికంటే ఎక్కువ ఉండకూడదమ్మా. సో దానికి ఈక్వలెంట్గానే ఉండాలి. చాలామంది 2 డెసిమల్ ప్లేసెస్ తీసుకుంటాం సార్, ఏమవుతుంది 3 తీసుకుంటాం సార్ అంటారు. ఆ డేటా బట్టి చూసుకో. డేటా గివెన్ డెసిమల్ ప్లేస్ ఈజ్ 1, సో ఆన్సర్ ఆల్సో మస్ట్ బీ 1. నెక్స్ట్ 38 ట్రై చేయి. 38. The potential difference across the ends of the conductor is 30 ± 0.3 right? 0.3 and current through the conductor 5 ± 0.1. The error in determination of resistance of the conductor is annadamma. Okay, try jenana. R is equals to V/I. R is equals to V/I plan chesi chey em vastundi cheppu. సో ఇక్కడ ఫస్ట్ వాడు ఇచ్చిన చూడన్నా. సో 38 వన్ చూడన్నా. సో ఫస్ట్ ఇక్కడ వోల్టేజ్ ఇచ్చాడమ్మా, V ఈజ్ ఈక్వల్స్ టు 30 ± 0.3 రా. కరెంట్ ఇచ్చాడమ్మా, I ఈజ్ ఈక్వల్స్ టు 5 ± 0.10 అంటే 0.1, డోంట్ వరీ. నౌ the error in determination of resistance, V is equals to IR, R is equals to V/I. దీని ఎర్రర్లోకి మార్చినానా. సో డెల్టా R/, అన్ని పర్సెంటేజ్లు ఇచ్చినాడు, ఇంటూ 100% రాయచ్చులే లాస్ట్లో ఏమవుతుంది. సో డెల్టా R/R is equals to డెల్టా V/V, బై ఉంటే ఎర్రర్లో ప్లస్ డెల్టా I/I. నౌ సబ్స్టిట్యూట్ చేయి, ఇంటూ 100% చేయి, యూ గెట్ యువర్ ఎర్రర్ వాల్యూ. సో అప్పుడు ఏమవుతుంది, డెల్టా R/R is equals to డెల్టా V. ఎర్రర్ ఎప్పుడు రైట్ సైడ్ వాల్యూ, ట్రూ వాల్యూ ఎప్పుడు లెఫ్ట్ సైడ్. సో 0.3/30
ప్లస్ డెల్టా ఐ 0.10 లేదా 0.1/5 పర్సెంటేజ్ ఎర్రర్ కాబట్టి ఇంటూ 100%. వాల్యూస్ వేసినప్పుడు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుందిరా. నౌ సాల్వ్ ఇట్. సో అప్పుడు ఏమవుతుందన్న 0.3/30 అంటే 3/100 రా. సో 3/100 ప్లస్ 1/50 లేదా 0.10/50 ఎట్లన్నా చెయ్యి. 0.10 అట్లాగే రాసుకో ఇంటూ 100% చేస్తే ఎంత వస్తుంది చెప్పు. 0.3/30 మా 0.01. సో 0.01 అంటే 1/100 ప్లస్ సో 0.10 డివైడెడ్ బై 5 0.02 అంటే 2/100 ఇంటూ 100%. నన్న 1/100 కామన్ ఈడ ఇంటూ 100 క్యాన్సిల్ అవుట్ 1 + 2 3%. దట్ ఈస్ యువర్ ఆన్సర్. నాకు క్యాలిక్యులేటర్ ఉంది కాబట్టి ఈజీగా చేస్తా, మీరు ఎగ్జామ్లో ఏమైనా చేయాల్సిందే. నెక్స్ట్ 39. ఇది వెరీ ఈజీ ప్రాబ్లం, ఇది నోట్స్లోనే ఉంటుంది, నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చేసింటారు. హోమోజెనిటీ డైరెక్ట్ యూ కెన్ డూ ఇట్. సో 39 చూడమ్మా. 39 ఇన్ ద ఈక్వేషన్ p + a/v² v - b = RT వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ అంటారు నాన్న. ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఈజ్ అన్నాడు బాబు. ఏ ఈజ్ కాన్స్టెంట్ హియర్. కాన్స్టెంట్కి వేరియబుల్కి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే జస్ట్ ఈక్వల్. సో p = a/v². సో అప్పుడు a = pv². సింపుల్ రా. సో అప్పుడు సాల్వ్ చేయి. p అంటే ప్రెజర్, ప్రెజర్ అంటే ml⁻⁻1 t⁻⁻2 ఇంటూ v అంటే వాల్యూమ్, వాల్యూమ్ అంటే L³ హోల్ స్క్వేర్ 30L⁻6. అప్పుడు ఏమవుతుంది ml⁻5 t⁻⁻2. ఆప్షన్ బి అయిపోయి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ పర్మియబిలిటీ. నాన్న పర్మియబిలిటీ అంటే వెబర్ ఉండాలి, వెబర్ లేని చూసుకో. వెబర్ పర్ ఆంపియర్ మీటర్ పర్మియబిలిటీ వస్తుందిరా. హెన్రీ అది కూడా వస్తుంది నాన్న పర్మియబిలిటీ. నెక్స్ట్ హోమ్ సెకండ్ మీటర్ నాట్ ఏ యూనిట్ అంటే వోల్ట్. వోల్ట్ అనేది ఎప్పుడు రాదమ్మా పర్మియబిలిటీలో. సో ఆప్షన్ డి. ఇది ఎప్పుడు మ్యాంటిక్ ఫీల్డ్కి చెప్తాం, వోల్ట్ సెకండ్ పర్ మీటర్. వోల్ట్ సెకండ్ పర్ మీటర్ వెబర్కి చెప్తాం, మ్యాంటిక్ ఫ్లక్స్కి చెప్తాం. కానీ పర్మియబిలిటీకి చెప్పాం μ0/4π m1 m2/r². μ0కి రాదు.